హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధుడు, పరమదయాళుడు, పరమప్రభు అయిన దేవుడు ఉదయం మొదలుకొని ఈ మధ్యాహ్నం వరకు మనలను మన కుటుంబాలను సంఘమంతటినీ కాచి కాపాడి తిరిగి మధ్యాహ్న కాల సమయమున మరొక చక్కటి ప్రశస్తమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన విధానముకి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికే కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్నమందు పాడుజేయి రోగముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను మనల్ని మన కుటుంబాలను అప్పజెప్పక, ఏ అపాయమును మన దరికి చేరక, అద్భుతాశ్చర్య రీతిలో మనల్ని మన కుటుంబాలను కాపాడుతూ ఆ దేవాది దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరుచుకున్న బలవంతుడైన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచే ప్రశస్తమైన సమయమని గ్రహించి మరి లైవ్లో ఏకీభవిస్తున్నవారు, నా దేవుడి సన్నిధిలో నేను గడుపుట నాకెంతో గొప్ప భాగ్యమనించి మనస్సారా ప్రభువును స్తుతిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయం మొదలుకొని ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించిన విధానముకై కృతజ్ఞతలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల ప్రార్థన పాటలు తండ్రి, వాక్య సమయము సమస్తము తండ్రి నాన్న మీ పరిశుద్ధాత్మ ఏలుబడిలో నడిపించమని వేడుకుంటున్నా తండ్రి. కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి నాన్న. చక్కటి వాతావరణం అనుగ్రహించి తండ్రి నాన్న ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థన ఆరంభము నుంచి ముగింపు వరకు మీ ఆలోచనతో నడిపించి తండ్రి మీరే మహిమ పొందమని, మీ ఉద్దేశంలో ఉన్నవారు తండ్రి నాన్న ఈ మధ్యాహ్న కాల సమయమున లైవ్లో ఏకీభవించినట్లు సహాయము చేయమని, నీ యొక్క దాసురాలను మీ ఆత్మతో అభిషేకించి తండ్రి నాన్న మీ అద్భుతమైన కృపావార్త ద్వారా తండ్రి నాన్న మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని ముందున్న సమయం అంతయు మీ హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక చక్కటి పాట పాడుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. అందరము కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవాది దేవుని మహింపరుద్దామండి. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా, తేజో విరాజా స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా ఆరాధన నీకే. తేజో విరాజా
స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచి నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచి నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా, తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటి మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా, తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసురాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ యేసయ్య ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ యేసు కృపే నా జీవాధారం యేసు ప్రేమే నా నిత్యాధారం పడిపోయిన నన్ను లేపినావు నీ కృప
కృపతో నన్ను నిలిపినావు. పాపబంధములో చిక్కిన నన్ను పరిశుద్ధ రక్తముతో విడిపించినావు. అర్హత లేని నన్ను ప్రేమించి నీ సన్నిధిలో చేర్చినావు. నీ కృప చాలును ప్రభువా, ప్రతిదినము నన్ను నడిపించువా. నీ దయే నా బలమయ్యే. యేసయ్యా నీకే మహిమం. యేసు కృపే నా జీవాధారం. కన్నీటి వేళలో తోడుగా నిలిచి, కష్ట సమయములో ధైర్యమిచ్చావు. నా జీవితమంతా నీకే అంకితం. నీ కృపని నిత్యముగానముగా పాడేదను. నీ కృప చాలును ప్రభువా, ప్రతిదినము నన్ను నడిపించువా. నీ దయే నా బలమయ్యే. యేసయ్యా నీకే మహిమా. యేసు కృపే నా జీవాధారం. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా ఆయన కృప మనకి చాలు. ఆయన కృప లేనిదే మనం ఏమీ చేయలేము గనుక నా కృప నీకు చాలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆయన కృప ఉంటే మనకి సమస్తమును సాధ్యమే. కొన్ని అంశముల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ఈలోపు ఎవరికైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నడలా దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మేము మీ కొరకు ప్రార్థించుటకు సిద్ధంగా ఉన్నాం. దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుటకు, అద్భుత కార్యములు చేయుటకు, మిమ్మల్ని సాక్షి బిడలుగా నిలవబెట్టుకున్నటకు ఆయన సిద్ధంగా ఉన్నందున విశ్వాసంతో ప్రార్థిద్దాము, ప్రార్థనలో పాల్గొందాము. రక్షణ నిశ్చయత కొరకు ప్రార్థించుకుందామండి. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు ప్రార్థించుకుందాము. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటకు మనము ప్రార్థించుకుందాం. మన జీవితాలలో బలమైన విశ్వాసము కొరకు ప్రార్థించుకుందాము. ప్రతిరోజు వాక్య ధ్యానము మరిచిపోకుండా వాక్య ధ్యానంలో నిలిచి ఉండుటకు ప్రార్థించుకుందాం. ఆయన కృప కొరకు మనము వేడుకుని ప్రార్థించుకుందాము. ప్రార్థన జీవితంలో అభివృద్ధి కొరకు మనము ప్రార్థించుకుందాము. శోధనలు జయించుటకు ప్రార్థించుకుందాము. ఈ యొక్క అంశములలో వేటి నిమిత్తమైన మీరు బాధపడుతున్నట్లయితే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రార్థించుకుందాము. శోధనలు జయించుటకు, శ్రమలు, శోధనలు ఈ లోకంలో నరునికి కలుగు, వాటిని జయించే శక్తి దేవా మాకు దయచేయని చెప్పి ప్రార్థించుకుందాం. పాపాన్ని విడిచిపెట్టగలిగే బలము కొరకు మనము ప్రార్థించుకుందాము. పరిశుద్ధాత్మ జీవితము కొరకు మనము ప్రార్థించుకుందాము.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సమస్తము దేవుని నుండే కలిగినవి, దేవుని నుండే మనం పొందుకోగలము. కనుక దేవాది దేవుడిని ఈ లోకంలో ఉన్న చెడు అన్నీ కూడా విడిచిపెట్టుటకు తగిన శక్తి బలము మాకు దయచేయి తండ్రి అని చెప్పి ఆయన్ని వేడుకున్నాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించలాగున ప్రార్థించుకుందాం. మన కుటుంబంలో ఉన్న ఐక్యత కొరకు, సమాధానం కొరకు, శాంతి కొరకు మనము ప్రార్థించుకుందాము. దాంపత్య జీవితంలో ఎటువంటి అలజడులు లేకుండా శాంతి సమాధానముతో నింపబడలాగిన వివాహాల నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. అలాగనే ఉద్యోగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. మంచి ఆరోగ్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ఎవరికైనా అనారోగ్యముగా ఉన్నాడలా దయచేసి తెలియజేయండి, ప్రార్థించుకుందాము. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కొరకు, నీ యొక్క బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి నిమిత్తమై ప్రార్థించుకుందాము. కుటుంబం అంతయు కూడా రక్షింపబడి రక్షణలో దేవునికి మహిమకరంగా జీవించేలాగున ప్రార్థించుకుందాము. దినదినము కూడా ఈ అంశంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవాది దేవుడు మన జీవితంలో అంచెలంచెలుగా అద్భుత ఆశ్చర్య కార్యాల అభివృద్ధిని మన జీవితంలో జరిగించగలడు. ప్రియమైన దేవుని బిడ్డ, కుటుంబంలో అనేకమైన సమస్యలు కలువు. నీ సమస్యలన్నీ కూడా, కుటుంబ సమస్యలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తీరిపోలాగున ప్రార్థించుకుందాం. ఆయన సహాయం ద్వారా అనేకమైన కార్యములు మనం రుచి చూడలాగిన సహాయం కొరకు వేడుకుందాం. కుటుంబంలో ప్రతి కలహాల నిమిత్తము, ప్రతి శ్రమల నిమిత్తము, నిందల నిమిత్తము ఏ దుష్టిని కన్ను మన కుటుంబం మీద పడకుండా ప్రార్థించుకుందాము. కుటుంబంలో ఆశీర్వాదము కొరకు, మనమే కాదు మన కుటుంబం అంతయు కూడా ఆశీర్వాదముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండేలాగున ప్రార్థించుకుందాం. కుటుంబం అంతయు కూడా ప్రార్థనా జీవితముల అభివృద్ధి, కేవలం ఫైనాన్షియల్ విషయంలోనే కాదు, ప్రార్థనా జీవితం, స్పిరిచువల్ రిచ్నెస్ కలిగి కుటుంబం ఉండేలాగున సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత, కేవలము తాత్కాలికము కాదు, సంపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. యెహోవా రాఫాగా ఉన్న దేవాది దేవుడు మనకి సంపూర్ణ స్వస్థతనిచ్చేవాడు. కనుక సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించుకున్నాం. చాలా కాలం నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న ప్రియబిడ్డల నిమిత్తమై ప్రార్థించుకుందాం. వారు పడుతున్న ప్రతి బాధ కూడా దేవుడు ఎరిగి ఉన్న దేవుడు, స్వస్థతనిచ్చేవాడు, తగిన సమయంలో అనేకమైన అద్భుత కార్యములు చేయువాడై ఉన్నాడు. కనుక ఈ సమయంలో వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఈ అంశాల నిమిత్తం మరి యొక్క 2 విజ్ఞాపనలు ఉన్నవి. సిస్టర్ ఖుష్బు యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుచుండగా వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాము. లక్ష్మి గారి యొక్క సహోదరుడు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచుండగా వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకమైన తండ్రి, సర్వశక్తుడా, గణుడా, గొప్ప దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. నాయన దేవా, ఎన్నిక లేని వారమైనప్పటికీ యోగ్యులుగా చేసి మమ్మల్ని నిలవబెట్టిన విధానమును బట్టి కృతజ్ఞతలు, ఇస్తున్న మంచి ఆరోగ్యంను బట్టి కృతజ్ఞతలు. నాయన సిస్టర్ ఖుష్బుని తండ్రి, లక్ష్మి గారి యొక్క సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఖుష్బు గారికి తండ్రి దేవా చక్కని స్వస్థత, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి నాయన. దేవా, నీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా, కృపను దయచేయండి నాయన, కనికరమును అనుగ్రహించండి నాయన. అలాగునే తండ్రి ప్రియ సహోదరికి నాయన చక్కని శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించండి నాయన. కృపను దయచేయండి నాయన, బలపరచండి నాయన, స్థిరపరచండి ప్రభువా. అడ్డంకుగా ఉన్నదాన్ని ఆశీర్వాదముగా మార్చి తండ్రి నూతన ఘనమైన కార్యం కుటుంబంలో జరిగించండి. సంపూర్ణ స్వస్థతానుభవంలోకి ప్రియబిడ్డను దేవా నడిపించండి నాయన. నీ సాక్షి బిడగానైనా సిస్టర్ ఖుష్బుని నిలవబెట్టుకోవాల్సిందిగా వేడుకుంటూ కుటుంబానికి రక్షణ, శాంతి, సమాధానము దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం నాయన. అలాగనే లక్ష్మి గారి యొక్క సహోదరుడు నాయన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచుండగా ప్రియబిడ్డను దర్శించండి. నీవు మేలు చేయవాడు, స్వస్థత కలిగింపజేయగలిగిన శక్తిమంతుడవు నీవు. నీ సహాయం ద్వారా అనేకమైన అద్భుత కార్యములను మేము రుచి చూడగలము నాయన. నీ కృపను దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి, మేలుతో తృప్తిపరచండి నాయన. నీ సహాయమును మాకు అనుగ్రహించండి, నీ కృపను మాకు దయచేయండి నాయన. ప్రియబిడ్డను తండ్రి నీ గాయపడిన హస్తము వేసి సమస్త అనారోగ్యము నుంచి, సమస్త బలహీనతల నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో స్వస్థతానుభవంలోకి నడిపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాం.
వేడుకుంటున్నాం. కుటుంబాలలో ఐక్యత కలుగులాగున సహాయం దయచేయండి. ప్రతి కలహాల్ని దూరపరచండి. శాంతిని, సమాధానమును దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న ప్రతి బిడ్డని తండ్రి సంపూర్ణ స్వస్థతానుభవంలోకి నడిపింపచేయండి. నీ సహాయము దయచేయండి. బలపరిచి స్థిరపరచండి ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవా నిన్ను స్తుతించుటకు, వేడుకొనుటకు మేము కూడుకుని ఉండగా మా ప్రార్థనా విజ్ఞాపనలు ఆలకించండి నాయన. కుటుంబము తండ్రి ఆర్థికంగా కాకుండా నాయన ఆత్మీయంగా మొదట తండ్రి ఐశ్వర్యం కలిగి ఉండటకు సహాయం దయచేయండి. ఆర్థిక ఐశ్వర్యం, ఆత్మీయ ఐశ్వర్యంను పొందుకొని కుటుంబం అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయండి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణానుభవంలో ఉండుటకు సహాయం అనుగ్రహించండి. ప్రతి ఆర్థిక సహాయం తండ్రి దేవా లేమిలో నుంచి కలిమి అనుభవంలోకి బిడ్డలను నడిపింపచేయండి. అనారోగ్యాల నుంచి స్వస్థత, ఉద్యోగ అవకాశములు, నూతన అవకాశమును తండ్రి ప్రియ బిడ్డలకు అనుగ్రహించి వారు ఎక్కడైతే శ్రేష్టమైన స్థలముగా ఉంటారో, వారు ఎక్కడైతే తండ్రి దేవా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటారో తండ్రి దేవా ఆ స్థలములోకి వారిని నడిపించండి నాయన. కృప చూపించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి దేవ. తగ్గింపు కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. సమాధానం కలిగిన మనస్సు, నెమ్మది కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ సహాయం అనుగ్రహించండి. వేడుకుంటున్నాము తండ్రి దేవా. వివాహాలు కాకుండా ఎంతోమంది బాధపడుచున్నారు నాయన దేవా. ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన భాగస్వాములను అనుగ్రహించండి. ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక మదన పడుతున్న ప్రియబిడ్డలకి నీ వాక్కు ద్వారా బలపరిచిన ఆయన శ్రేష్టమైన ఉపదేశముతో వారితో మాట్లాడి తండ్రి దేవా వారి జీవితాన్ని సరిచేయండి. నీ కృపను అనుగ్రహించండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. కుటుంబాల్లో సంతోషము లేక, సమాధానము లేక బాధపడుచున్న ప్రియబిడ్డలకి శాంతి, సమాధానకర్తకు అధిపతి అయి ఉన్న తండ్రి మీరు శాంతిని, సమాధానమును ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. నీ సహాయమును అనుగ్రహించండి తండ్రి దేవా. నూతన ఆత్మను, నూతన బలమును ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. ఏ దుష్టుని కన్ను కుటుంబాల మీద పడకుండా మీరే కృపను అనుగ్రహించండి. ప్రతి విధమైన సమస్యల నుంచి మీరే విడిపించండి. అప్పుల బాధల నుంచి విడిపించండి ప్రభువా. అప్పు భారం అనేది కుటుంబాలపైన లేకుండా తండ్రి మార్గము తెరవండి నాయన దేవా. మీ ఆకాశపు వాకిళ్ళు విప్పి తండ్రి మీ ధననిధిలో నుంచి మాకు సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రతి కన్నీటి ప్రార్థన తండ్రి దేవా ఆలకించండి తండ్రి. మా ప్రతి కన్నీరుని కళ్ళల్లో దాచుకొని ఉన్న గొప్ప దేవుడు, మమ్మల్ని శ్రేష్టముగా చూసే గొప్ప దేవుడు నాయన దేవా. నరులు తృణీకరించినా మీరు మమ్మల్ని తృణీకరించేవాడు కాదు కనుక నాయన తండ్రి మీ పాదాల చెంత చేరి వేడుకుంటున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడనని సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రియబిడ్డకు తండ్రి అడిగి ఉన్న ప్రతి కార్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరిగింపబడుటకు సహాయమును దయచేయండి. నీ సహాయంతో నింపండి, కృపను దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి, నెమ్మది, శాంతి, సమాధానములను అనుగ్రహించిన ఆయన ప్రియబిడ్డ కుటుంబాలని దర్శించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన. నీ సహాయం అనుగ్రహించండి. నీ కృప చాలును అని చెప్పి సెలవిచ్చిన దేవా నీ కృపను ప్రతి కుటుంబానికి నేడు అనుగ్రహించండి. నీ కృప ద్వారా అనేక అద్భుత కార్యములు కుటుంబాల్లో జరిగించండి. నీ కృప ద్వారా సమాధానం అనుగ్రహించండి. నీ కృప ద్వారా సహాయం దయచేయండి నాయన. కృపను అనుగ్రహించండి ప్రభు. ఏ సహాయం లేక ఒంటిగా మిగిలిపోయిన ప్రియబిడ్డలను మీ చేతులకు చెప్పుచున్నాము తండ్రి. నాకెవరు లేరు, నాకు సహాయం చేయవారు లేరు అనుకుని బాధపడుచున్న ప్రియబిడ్డలను తండ్రి, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచు పీడింపబడుచున్న ప్రియబిడ్డలను తండ్రి, దురాత్మ దుష్ట శక్తులతో పీడింపబడుచున్న ప్రతి బిడ్డని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుచున్నా. దేనికి ఎంత మాత్రమున బలము లేదు. నీవు బలవంతుడవు, నీవు శక్తిమంతుడవు, నీవు కార్యము చేయగలిగిన దేవుడు తండ్రి దేవా. నీ సహాయము, నీ కృప ప్రతి కుటుంబం పైన ఉండులాగున సహాయమును అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి ప్రతి అపవాది శక్తులను లయపరచవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మీ కుటుంబంలో బహు అద్భుతమైన గొప్ప కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా ఎవరికైనా ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నడలా దయచేసి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగనే కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు వచ్చి ఉన్నవి, వాటి నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి అందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మనం ఒకరికొరకు ఒకరం ప్రార్థన చేసుకొనుట బహుశ్రేష్టమైన విధానం. దేవుడు చాలా ఇష్టపడతాడు, సంతోషిస్తాడు. ఐకమత్యం కలిగి మనము జీవించి ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుత కార్యములు మనము చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తాను. ఆయన మనలను చూసి సంతోషించే జీవితాలను మనం జీవించలాగానే ఒకరి నిమిత్తమై ఒకరు ప్రార్థించుకుందాం. శ్యామల గారు వారి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపన కోరి ఉన్నారు. సునీత గారి గురించి ప్రార్థన చేద్దాము.
భీమేష్ గారు వారి యొక్క కుటుంబం నిమిత్తమై ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. కుటుంబంలో ఐక్యత సమాధానం ఉండులాగున ప్రార్థనా విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవిద్దామండి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ లార్డ్ అని కమెంట్ చేద్దాము. దేవునికే సమస్త మహిమా ప్రభావాలు కలుగును గాక. ప్రిన్స్ గారు వారి యొక్క వివాహం నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాము. మోక్షిత్ గారి యొక్క మంచి ఆరోగ్యము క్షేమము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఇంకెవరికైనానో ప్రార్థన విజ్ఞాపన ఉన్నడలా దయచేసి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ అంశాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. కుటుంబంలో ఐక్యత నిమిత్తము, వివాహముల నిమిత్తము, వారి యొక్క స్వస్థత ఆరోగ్యము నిమిత్తము ప్రార్థన చేద్దాము. శ్యామల గారి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నిమిత్తము కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమైన తండ్రి, ప్రియ సహోదరి శ్యామల గారిని జ్ఞాపకం చేసుకోండి. గొప్ప దేవుడవు, గనుడైన దేవుడు దేవా, నీ ఆకాశపు వాకిళ్లను విప్పి నీ గొప్ప ధననిధిలో నుంచి సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు. నరులను మేము ఆశ్రయించట్లేదు తండ్రి. ఈ సమయంలో నజరేయుడైన నిన్ను మేము ఆశ్రయిస్తున్నాము తండ్రి. దేవా, నీవు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడవు, శక్తిమంతుడవు, సమాధానాధిపతి అయిన గొప్ప దేవుడవునైనా ప్రిబిడలను దర్శించండి. నీ సహాయమును అనుగ్రహించి నీవు కార్యము చేయగా తండ్రి దేవా, దాన్ని త్రిప్పివేయ శక్తి ఎవరికి లేదు తండ్రి దేవా. దేవా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుచున్న ప్రియ కుటుంబాన్ని దర్శించండి. నీ దక్షిణాస్తము చాపి నీ కృప ద్వారా వారికి సహాయం దయచేయవలసిందిగా మనవి చేస్తున్నాం తండ్రి. దేవా, మీరు కార్యము చేయగా అన్యజనులు చూసి ఆశ్చర్యపోవు రీతిగా బహు ఉన్నత స్థానంలో అభివృద్ధి కలిగించే విధముగా ప్రియబిడ్డలను దర్శించండి. వారి కుటుంబంలో సకల అసమాధానమును తీసివేసి తండ్రి దేవా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి తండ్రి దేవా, మీరు దక్షిణాస్తము చాపి మీ సహాయం నా కుటుంబానికి అనుగ్రహించండి. భీమేష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ సహాయం అనుగ్రహించండి, బలపరచండి, స్థిరపరచండి, రక్షణ అనుభవంలోకి ప్రియబిడలను నడిపింపచేయండి. నీ సహాయం ద్వారా తండ్రి గొప్ప అద్భుత కార్యమును తండ్రి కుటుంబంలో జరుగులాగిన సహాయం దయచేయండి. ప్రతి అసమాధాన క్రియలను తండ్రి దేవ, కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఐకమత్యము కలిగి జీవించటకు సహాయం అనుగ్రహించండి దేవా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అశాంతిని తీసివేయండి, ప్రతి కీడును దూరపరచండి, ప్రతి దుష్టీకరణను తండ్రి దేవా కుటుంబం పడకుండా తండ్రి మీరు సమాధానాధిపతి అయిన దేవుడు తండ్రి. ఆ కుటుంబానికి మీరు అధిపతిగా ఉండండి. మీరే తండ్రి వారి యొక్క తండ్రి దేవా బంధువులకు బాంధవ్యాలకు అన్నిటికీ కూడా తండ్రి దేవా మీరే మధ్యవర్తిగా ఉండి తండ్రి సమాధానం అనుగ్రహించి హృదయములో బాధను ఎరిగిన దేవుడవు తండ్రి. మీరు శక్తిమంతుడైన దేవుడవు. మీరు కార్యము చేయగా తండ్రి దేవా అది గొప్పగా అద్భుత ఆశ్చర్య రీతిగా ఉంటుంది. ఆ అద్భుత ఆశ్చర్య కార్యం కుటుంబంలో జరిగించండి. ప్రియ సహోదరుడు మోక్షితని జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయం అనుగ్రహించండి. బలపరిచి స్థిరపరిచి చక్కని ఆరోగ్యంను దయచేయండి. బిడ్డకి నూతన బలమును అనుగ్రహించండి. బిడ్డ చేయి ప్రతి ప్రయత్నము సఫలమవుటకు సహాయం తెచ్చింది. అదే రీతిగా వారి కుటుంబాన్ని కూడా మెండుగా దీవించి తండ్రి నీ దీవెనలను అనుగ్రహించి బలపరిచి స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాము నాయన. దేవా, ప్రిన్స్ గారి యొక్క వివాహం నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం. ప్రియ సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించి తండ్రి దేవా మీరే తండ్రి దేవా తగిన సమయంలో గొప్ప అద్భుత కార్యం దేవా మేమైతే తండ్రి దేవా ఆశిస్తున్నాము తండ్రి. త్వరితములోనే గొప్ప అద్భుత కార్యమును మీరు చేస్తారని, మీరే ఆశ్చర్య కార్యమును జరిగిస్తారని తండ్రి దేవా మేము విశ్వసిస్తున్నాం తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఘనమైన కార్యము ప్రియబిడ్డ జీవితంలో త్వరితములో మీరు జరిగిస్తున్న విధానమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. మీరు గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు. మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు, మీకు మరుగైనది ఈ లోకంలో ఏదీ లేదు తండ్రి దేవా. మీరే తండ్రి దేవా సమాధానార్థమైన తండ్రి దేవా ఉద్దేశము ప్రకారము తండ్రి మీ చిత్తములో ఉన్న ప్రియబిడ్డను, మీ చిత్తములో ఉన్న శ్రేష్టమైన భాగస్వామిని ప్రియ సహోదరుడికి అందించిన ఆయన ఇది యెహోవా వలన జరిగిన కార్యమని చెప్పి ప్రియబిడ్డలందరూ కూడా సాక్ష్యం చెప్పు రీతిగా తండ్రి దేవా ప్రతి ఒక్క అడ్డంకిని ఆశీర్వాదంగా ప్రియబిడ్డలకు మార్చి ఏదైతే వారి ఆశీర్వాదానికి అడ్డుగా ఉందో అదే వారికి ఆశీర్వాదముగా మీరు మార్చగలిగిన శక్తివంతుడు. ఆ రీతి కార్యము చేసి బిడ్డలను దర్శించి నెమ్మదిపరచవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుత ఘనమైన కార్యములు చేస్తాడు. విశ్వసించి ప్రార్థించినప్పుడు మన కార్యములు మనము చూడగలం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అనే రీతిగా నీ విశ్వాసమే నీ జీవితంలో కార్యమును చూపించగలదు. దేవుని పైన అధికమైన విశ్వాసము, ఆత్మీయతలో అభివృద్ధి, నీవు ఆ విషయంలో నీవు కృషించినట్లయితే నీ జీవితంలో మిగతా అన్ని విషయంలో దేవుడు చాలా ఈజీగా గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించగలడు. దేవుడు తగిన సమయంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు మీ అందరి జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరికొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు వచ్చి ఉన్నాయి. వాటి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. సుభద్ర గారు వారి యొక్క గర్భఫలము నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. మోక్ష వారు మోక్షిత్ గారు ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఆర్ ఎల్స్ టు హియర్, సో దే ఆస్క్డ్ ఫర్ టు ప్రే. దేవుడు ఖచ్చితంగా మేలైన ఆశీర్వాదాన్ని ఇచ్చి చక్కని ఆరోగ్యంతో బిడ్డను నింపి నాలికను సడలింపచేసి ఆయన్ను మహిమపరిచే విధముగా బిడ్డను నిలవబెట్టుకును కాక. చింతించకండి బ్రదర్, దేవుడు కుమారుడికి చక్కని ఆరోగ్యమును అనుగ్రహించి నమ్మండి, విశ్వసించండి. త్వరితములోనే దేవుడు ప్రియ బిడ్డ విషయంలో గొప్ప అద్భుత కార్యమును చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్పందన గారు వారి యొక్క కోడలు ప్రెగ్నెన్సీ విషయమై అప్పుల బాధల నుంచి విడుదల కలుగులాగున వారి యొక్క సహోదరుడు వారి యొక్క పాప వివాహం విషయమై కూడా విజ్ఞాపన కోరి ఉన్నారు. ఖచ్చితంగా చేద్దాం బ్రదర్. పాల్ గారి గురించి విజ్ఞాపన కోరి ఉన్నారు. ప్రార్థనలో ఏకీభవించండి బ్రదర్, ప్రార్థన చేద్దాము. శ్యామ్ బాబు గారు వారి యొక్క శాలరీ పెరగడానికి ప్రార్థన విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవించండి బ్రదర్, ప్రార్థన చేద్దాం. మోక్షిత్ గారి గురించి ప్రార్థిస్తున్నాం బ్రదర్, ఏకీభవించండి. చదివి ఉన్న ప్రార్థన విజ్ఞాపనల నిమిత్తము వీక్షిస్తున్న మీరు కూడా దయచేసి విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఘనమైన అద్భుత కార్యములు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమైన తండ్రి, మేలుతో తృప్తిపరచువాడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, గనుడా, గొప్ప దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రియ సహోదరి సుభద్ర గారిని జ్ఞాపకం చేసుకోండి. చక్కని శ్రేష్టమైన గర్భఫలము విషయమై విజ్ఞాపన కోరి ఉన్నారు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవా, మీరు ఇచ్చే బహుమానము నిమిత్తమై విజ్ఞాపన చేస్తాం. మీరు ఆలస్యము చేసిన అలక్ష్యము చేసే దేవుడవు కాదు తండ్రి. దేవా, అలనాడు మూయబడిన శారా గర్భంలో తెరిచిన దేవా, నీకు ఇది ఎంత మాత్రము తండ్రి. ఏదైతే అడ్డంకుగా ఉంటుందో గర్భఫలము రాకుండా దానినే ఆశీర్వాదముగా మార్చి దాని నుండే స్వస్థత అనుభవంలోకి నడిపింపచేసి ప్రియ బిడ్డకు తండ్రి చక్కని శ్రేష్టమైన తండ్రి దేవా గర్భఫలాన్ని బిడ్డకు తండ్రి దేవా అనుగ్రహించని నైనా. దేవా, తన బిడ్డను ఎత్తుకొని ఇది యెహోవా వలన నాకు దొరికిన బహుమానం అని చెప్పి బిడ్డ సాక్ష్యం పొందులాగున సహాయం అనుగ్రహించి ప్రియ బిడ్డ మోక్షితని జ్ఞాపకం చేసుకోండి. దేవా, మాట్లాడలేక తండ్రి దేవా బాధపడుచుండగా తల్లిదండ్రులు ఎంతగానో తండ్రి దేవా బాధపడుతున్నారు. దేవా, అలనాడు హాగరు మొరని విని దేవుడ తండ్రి ఈనాడు తండ్రి ప్రియ బిడ్డలను తండ్రి దర్శించండి. ఆఖరి మరును ఆలకించి ఉన్నాం, విడిచిపెట్టలేదు తండ్రి. ఈనాడు ప్రియ తల్లిదండ్రుల యొక్క బాధను తండ్రి, బిడ్డ యొక్క బాధను మీరే ఆలకించండి. తగిన కాలంలో గొప్ప కార్యము చేయగలిగిన శక్తిమంతుడా, మీ దక్షిణ హస్తము చాపి, మీ గాయపడిన హస్తము చాపి తండ్రి ప్రియుడను దర్శించండి ప్రభువా. నాలికను సడలింపజేయండి ప్రభువా. మీరే తండ్రి దేవా నూతన తండ్రి స్వభావం అనుగ్రహించి చక్కని స్వరము ప్రియబిడకు అనుగ్రహించండి. ఆ బిడ్డ స్వరముతో తండ్రి నిన్ను స్తుతించి మహిమపరిచే విధముగా తండ్రి ప్రియబిడను దర్శించండి నాయన. కృప చూపించండి నాయన. కుటుంబంలో సకలమైన అప్పుల బాధలను విడిపించండి నాయన. మీరే తండ్రి కార్యము చేయండి తండ్రి దేవ. కుటుంబంలో అసమాధానమును తీసివేయండి నాయన. మీరు తండ్రి దేవ గొప్ప ఘనమైన దేవుడు నాయన. తల్లిదండ్రులు ఇరువురికి మంచి ఆరోగ్యం తెచ్చండి. వారు చేయి ప్రతి పని సఫలమవటానికి సహాయం అనుగ్రహించండి. కృప చూపించండి నాయన. బలపరచండి తండ్రి దేవా. మీరు స్థిరపరచండి. నూతనమైన కార్యము కుటుంబంలో జరిగిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుని ఆ బిడ్డను మీరు ఏర్పాటు చేసుకుని నిన్ను స్తుతించే అనుభవంలోకి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. దేవా, మీరు చేస్తున్న అద్భుత కార్యమును బట్టి విశ్వసించి ప్రార్థించుచున్నాము తండ్రి. త్వరితములోనే కార్యము రుచి చూచి సాక్షి బిడగా ప్రియ బిడ్డలను నిలవబెట్టుకుంటున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను.
హృదయ స్పందన గారిని జ్ఞాపకం చేసుకోండి. దేవాని సహాయం అనుగ్రహించండి తండ్రి. వారి కోడలికి చక్కని శ్రేష్టమైన గర్భఫలమును అనుగ్రహించండి. సకలమైన అప్పుల బాధలు తండ్రి తీసివేయండి. అప్పు భారము కుటుంబాలపైన ఉండకుండా మీరే కార్యము చేయండి నాయన. మీ దక్షిణ హస్తము చాపి బలపరచండి ప్రభు. మీరు శక్తిమంతుడవు, బలమైన దేవుడవు, కార్యము చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నరులను మేము ఎవరిని ఆశ్రయించట్లేదు, నజరేయుడైన నిన్ను మేము ఆశ్రయించుచున్నాం. మా పట్ల కార్యం చేయండి, మాకు సహాయమును అనుగ్రహించండి ప్రభు. మీరు మమ్మల్ని బలపరచండి ప్రభు. నరులను చూచి ఇతరులను చూచి బలహీనమవుచున్న ప్రియబిడ్డలను దర్శించండి. నజరేయుడైన నీవుండగా మాకు భయం ఎందుకు, దిగులెందుకు? మా దేవుడు మాకు కార్యం చేస్తాడు. మా దేవుడు మా పక్షంలో వ్యాజ్యం ఆడతాడు. ఏ అప్పుల భారం కుటుంబాలపైన ఉండకూడదు, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కుటుంబాలపైన ఉండకూడదు. లేమి నుండి కలిమి అనుభవంలోకి కుటుంబాలను నడిపించండి. ప్రియ సహోదరుడు శ్యాంబాబు గారికి తండ్రి దేవ చక్కని శాలరీ ఇంక్రిమెంట్ దయచేయండి తండ్రి దేవ. శాలరీ ఇంక్రీజ్ అయి తండ్రి దేవ నీ సాక్షి బిడ్డగా ఇది యెహోవా వలన జరిగిన కార్యమని ప్రియబిడ్డలు సాక్ష్యము చెప్పు భాగ్యమును దయచేయండి. నరులకు అసాధ్యమైనవి దేవాది దేవునికి సాధ్యములు. ప్రియబిడ్డలు విశ్వసించి ప్రార్థించండి. దేవుడు త్వరితములోని మీ గృహములలో నూతనమైన అద్భుత కార్యములు చేయించున్నాడు. వివాహాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం దేవా. హృదయ స్పందన గారి యొక్క తమ్ముడి కూతురు గారికి జ్ఞాపకం చేసుకోండి. ప్రియాంక గారికి చక్కని శ్రేష్టమైన భాగస్వాములు అనుగ్రహించండి. వీక్షిస్తున్న ప్రియబిడ్డలో ఎవరైతే వివాహాల నిమిత్తమే ఎదురు చేస్తున్నారో తండ్రి చక్కని శ్రేష్టమైన భాగస్వాములను అనుగ్రహించండి. గర్భఫలాల నిమిత్తమే ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలకి తండ్రి దేవ చక్కని శ్రేష్టమైన గర్భఫలమును అనుగ్రహించండి. నీ బహుమానము తండ్రి దేవ గర్భఫలం అది దయచేయండి తండ్రి. నీ వలనే ఇది సాధ్యం, నీ వలనే కార్యములు సాధ్యం తండ్రి. ప్రియబిడ్డలు నరులను ఆశ్రయించట్లేదు, నిన్ను ఆశ్రయించుచున్నందున ఒక్కమారు కనికరించండి, ఒక్కమారు దర్శించండి. గృహాలన్నిటినీ దర్శించండి. మీ దక్షిణ హస్తము చాపి కుటుంబాలలో రక్షణ, నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి. నెమ్మది గల మనస్సు ప్రతి బిడ్డకి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాయినా నీ సహాయం అనుగ్రహించి బిడ్డలకు తండ్రి దేవా వారి కుటుంబంలో హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించి ప్రార్థనా ప్రాకారములను నెమ్మది గల ప్రాకారములను అనుగ్రహించి ఏ కీడు కుటుంబాల దగ్గరికి రాకూడదు, ఏ దుష్టుని కన్ను కుటుంబాలపైన పడకుండా తండ్రి మీ హస్తము వేసి మీ రెక్కల చాటున ప్రతి ఒక్క బిడ్డని కాపాడి దీవించి వారి రాకపోకలందుకు క్షేమం తెచ్చి వారు చేయి ప్రతి ప్రయత్నము సఫలమవ్వాలి. వారి కష్టార్జితం వారు అనుభవించే భాగ్యం దయచేయండి ప్రభా. ఏ లేమి కుటుంబాలపైన ఏలుబడి చేయకుండా, ఏ శత్రువు కుటుంబాలపైన ఏలుబడి చేయకుండా, ఏ సాతాను శక్తులు కుటుంబాలపైన ఏలుబడి చేయకుండా నాయనా కుటుంబాలపైన కేవలము మీరు అధిపతిగా ఉండాలి. కేవలం మీ సమాధానమే కుటుంబాలపైన ఉండేలాగున సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు చాలా గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు. దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థనా సమయంలో భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు చాలామంది ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు, పొందుకొని ఉన్నారు. వారు విశ్వసించి ప్రార్థించి పొందుకున్నారు. మనము కూడా విశ్వసించి ప్రార్థించి మనము కూడా మన జీవితంలో పొందుకుందుముగాక. ఆమేన్. మరికొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు వచ్చి ఉన్నాయి, వాటి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సహోదరుడు పాల్ గారి గురించి ప్రార్థన చేద్దాము. సిస్టర్ సునీత గారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన కోరి ఉన్నారు. పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమున మరి యొక్క మారు శుభములు తెలియజేస్తూ రాజు పాస్టర్ గారు వారి యొక్క మినిస్ట్రీ అండ్ ఫ్యామిలీ నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం. మరి ప్రార్థన సహాయం కోరిన వారు నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, విజయం ఇస్తాడు అన్న విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థనలో పాల్గొని ఏకీభవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. మరి మధ్యాహ్న కాల సమయంలో మీ కొరకు మేము ప్రార్థిస్తుండగా మీరు కానీ నా దేవుడు ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అన్న విశ్వాసముతో మీరు విశ్వసించగలిగినట్లయితే మీ ప్రార్థనకు మీరు జవాబు పొందుకొని జీవితంలో విజయము సాధించి విజయశీలుడైన దేవుని సాక్షి బిడ్డలుగా ముందుకు సాగుతారు. ఆమేన్. హల్లెలూయా.
ఇప్పటి వరకు చేసి ఉన్న ప్రార్థనా విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు ఆమేనని వాడుగా ఉండును గాక. బ్రదర్ పాల్ గారి విషయమై ప్రార్థన చేద్దాము. సిస్టర్ సునీత గారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఏకీభవించిన మీరందరూ కూడా ఒక బాధ్యతగా పెట్టుకుందాం. మనమందరం కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం వలన మనం పొందుకునే లాభము బహు అధికముగా ఉంటుంది, శ్రేష్టమైన విధానముగా ఉంటుంది. బ్రదర్ రాజు గారు వారి యొక్క మినిస్ట్రీ అండ్ ఫ్యామిలీ నిమిత్తమై ప్రార్థన చేయమని విజ్ఞాపన కోరి ఉన్నారు. సునీత గారు, సౌమ్య గారు వారి నిమిత్తము, వారి కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. ప్రసాద్ గారు వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. వీరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. ప్రార్థనా అంశములు విజ్ఞాపన కోరిన మీరు మనం ఒకటే తీర్మానం, విశ్వసిద్దాం, ప్రార్థించుకుందాము. మన జీవితంలో దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యములను రుచి చూద్దాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకమైన తండ్రి, ప్రియ సహోదరుడు పాల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. చక్కని శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వండి అయ్యా. దేవా, మీరు మీ ఏర్పాటులో, మీ చిత్తములో ఆ బిడ్డ జీవితాన్ని ఏ రీతిగా డిజైన్ చేశారో ఆ రీతిగా తండ్రి ప్రియబిడ్డకు చక్కని దీవెనలు అనుగ్రహించండి, మేలులు దయచేయండి. తాను చేయ ప్రతి ప్రయత్నము సఫలమవుటకు సహాయం అనుగ్రహించండి. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానమును ప్రియబిడ్డకు అనుగ్రహించండి. ఏ రీతిగా అశాంతి పొందుకుంటున్నాడో దానిని ఆశీర్వాదంగా మార్చి దానినే నెమ్మది కలిగే విధానముగా ప్రియబిడ్డకు మీరే సహాయం దయచేయండి. ఎందు నిమిత్తమో ప్రియబిడ్డ హృదయంలో చాలా నెమ్మది లేకుండా బాధపడుచున్న విధానమును తండ్రి మీ చేతులకు అప్పచెప్పుచున్నాం. ప్రియబిడ్డకున్న ప్రతి కలవరాన్ని తీసివేయండి. ప్రతి నెమ్మది లేని తండ్రి దేవ పరిస్థితులను తీసివేసి శాంతి, సమాధానమును ప్రియ సహోదరుడు పాల్ గారికి మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబంలో మీరే తండ్రి ప్రతి ఒక్క బాధ, శోధన, వేదన అన్నీ కూడా తీసివేసి తండ్రి నెమ్మది, శాంతి, సమాధానమును తండ్రి గృహములో మీరే తండ్రి దేవ పెట్టవలసిందిగా వేడుకుంటున్నాం. వారి కుటుంబానికి తండ్రి మేలును అనుగ్రహించండి, కీడుని దూరపరచండి తండ్రి దేవ. నీ సహాయమును అనుగ్రహించి ప్రతి చీకటి శక్తులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దూరముగా వెడలిపోటకు సహాయం దయచేయండి నాయన. కృపను అనుగ్రహించండి, దర్శించండి. ప్రియబిడ్డను మీరు ఏర్పాటు చేసుకోండి. ప్రియబిడ్డను తండ్రి నేను స్తుతించే బిడ్డగా ప్రియబిడ్డను మీరు ఏర్పాటు చేసుకోండి. నేను గణపరిచే బిడ్డగా తన జీవితము ద్వారా మీరు గణపరిచే విధముగా, మిమ్మల్ని మహిమపరిచే విధముగా బిడ్డ ఉండులాగున తండ్రి దేవ తన జీవితాన్ని సరిచేయండి, మలచండి తండ్రి దేవ. కుమారి ఏ రీతిగా కుండను మలుస్తాడో ఆ రీతిగా మీరు ప్రియబిడ్డను మలచండి, కృప చూపించండి, బలపరచండి దేవా. సహోదరుడు రాజు గారి యొక్క మినిస్ట్రీని, ఫ్యామిలీని అంచెలంచెలుగా అభివృద్ధి పరచండి. నీ సేవ చేయుచున్న వారు తండ్రి దేవా, దేవా నీ సహాయం అనుగ్రహించు తండ్రి దేవా. కృప చూపించండి, దర్శించండి ప్రభా. అనేక మంది ఆశీర్వాదకరంగా తండ్రి దేవా ఆ యొక్క మినిస్ట్రీ, ఆ కుటుంబం ఉండేలాగున సహాయం తెచ్చండి. ప్రతి అక్కర్లను తీర్చండి, ప్రతి అవసరమును తీర్చండి ప్రభా. ఆ మినిస్ట్రీకి ఏదైతే అవసరమై ఉన్నదో తండ్రి దేవా, మీరు తండ్రి దేవా ఏలియాకి ఏ రీతిగా కాకుల ద్వారా ఆహారం పంపి ఉన్నారో తండ్రి దేవా, అలనాడు ప్రియ సహోదరుని జ్ఞాపకం చేసుకో. తన మినిస్ట్రీకి కావాల్సిన ప్రతి అవసరతను తండ్రి మీరు తీర్చండి. మీరు కార్యం చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు, మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మీ సేవకులను మీరు విడిచిపెట్టే దేవుడు కాదు. కుటుంబాన్ని దీవించండి, సకల అవసరతలను మీరు తీర్చివేయండి. మీపై ఆధారపడిన బిడ్డలకు తండ్రి దేవా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నేను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవేయండు. నేను ఆశ్రయిస్తున్నాము ఈ సమయంలో మినిస్ట్రీని అంచెలంచెలుగా అభివృద్ధి చేయండి తండ్రి దేవా. నీ సహాయం అనుగ్రహించండి ప్రభా దేవా. నీ కృపను దయచేయండి ప్రభా దేవా. నీ సహాయం అనుగ్రహించి తండ్రి దేవా, దేవా నిర్మింపబడిన ఈ మందిరము కాదు తండ్రి దేవా, ఇంకను అధికముగా వారిని దీవిస్తున్న విధానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. అనేక మంది విశ్వాసులకు ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని ఉంచుతున్న విధానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ఇప్పుడున్న మందిరమును బట్టి చింతిస్తున్న వారిని తండ్రి దేవా మీరు ఆదరించండి, ఆదుకొనండి తండ్రి. ప్రియబిడ్డ తండ్రి దేవా మందిరమును చూచుచుండగా తండ్రి దేవా, దేవా అందులో కూడా తండ్రి దేవా మీరే ఆత్మనుంచండి, పరిశుద్ధాత్మ అభిషేకమును తండ్రి దేవా మందిరము పైన తండ్రి మీరు కుమ్మరించండి ప్రభా. మీ సహాయమును అనుగ్రహించండి ప్రభా. ఆనందమును, సంతోషమును, నెమ్మది, శాంతి, సమాధానమును తండ్రి ప్రియబిడ్డ కుటుంబానికి తండ్రి దేవా సంఘానికి దయచేయవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. నూతన మందిరమును తండ్రి దేవా ప్రియబిడ్డలకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. నీ సహాయమును అనుగ్రహించండి ప్రభా. మందిరమును చూచి చింతించకుండా తండ్రి దేవా, మందిరము అవసరతల నిమిత్తమై తండ్రి దేవా చింతించకుండా తండ్రి దేవా నిన్ను బట్టి తండ్రి
తండ్రి దేవ ఆశీర్వాదంలోకి నడిపింపబడే భాగ్యం ప్రియ సహోదరుడికి దయచేయవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. అలాగున్న తండ్రి దేవ ప్రియ బిడ్డలు తండ్రి అడిగిన ప్రతి విజ్ఞాపనను మీ పాదాలు చెంత పెడుతున్నాం దేవా. సునీత గారిని, సౌమ్య గారిని, వారికి ఉన్న ప్రతి హృదయ వేదనను తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగించవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. హృదయాంతరంగంలో నీ ఎరిగిన దేవుడు, మా హృదయంలో బాధ ఎరిగిన ఒకే ఒక వ్యక్తివి నీవు తండ్రి. నరులు ఎరిగి ఉండలేరు తండ్రి. ఎంత చేరువైన వారైనను కూడా కొంతవరకు ఎరిగి ఉంటారేమో. నీవు మమ్మలను సంపూర్ణముగా ఎరిగి ఉన్న దేవుడు. నీకు సమస్తమును తెలుసు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు మరుగైంది కూడా ఏదీ లేదు తండ్రి దేవ. విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము తండ్రి. త్వరితములోనే గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు కుటుంబంలో పొందుకొందుము గాక. ఆమేన్. విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఆమేన్ అని చెప్దాం. దేవుడు గొప్ప అద్భుత కార్యములు మన జీవితంలో జరిగించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మన జీవితంలో చేసే కార్యాలు ఏ రీతిగా ఉంటాయో తెలుసా? కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరములు. అంటే మన ఊహకు కూడా మించిన కార్యములు, ఊహకు కూడా అందని కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించి ఆశీర్వాదానికి వారసులుగా మనలను నియమించునుగాక. ఆమేన్. మరికొన్ని ప్రార్థన విజ్ఞాపనలు వచ్చి ఉన్నాయండి. వాటి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మనము బహుశ్రేష్టమైన సమయంలో ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్న 3 గంటల సమయం ప్రార్థనలో పోరాడి అనేక మంది విశ్వాసులు అనేక మంది ఈ యొక్క సమయంలో ప్రార్థించడం వలన అనేక అద్భుత కార్యములు చూసి ఉన్నారు. రుచి చూచి వారు సాక్షిగా నిలబడ్డారు. ఈనాడు మనము ప్రార్థించుండగా ఒకనాడు మనలను త్వరితములోనే రుచి చూచి సాక్షి బిడ్డలుగా మనందరినీ నిలుపుకొనును కాక. ఆమేన్. యానీ గ్రేస్ గారు ఫ్రమ్ వైజాగ్, వారి నిమిత్తమే ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. బ్రదర్ ప్రదీప్ గారు మారు మనస్సు పొంది రక్షణానుభవంలోకి నడిపింపబడలాగిన విజ్ఞాపన కోరి ఉన్నారు. ఖచ్చితంగా సిస్టర్ ప్రార్థనలో పెడదాం. సిస్టర్ జ్యోత్స్న గారు వారికి ధన సహాయము నిమిత్తమై ప్రార్థన చేయమని విజ్ఞాపన కోరి ఉన్నారు. ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి గొప్ప ధననిధిలో నుంచి, చిన్నది కాదు తక్కువది కాదు, గొప్ప ధననిధిలో నుంచి దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఆ రీతిగానే శాంసన్ పాల్ గారు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామమున మరి ఒక మారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న మనవి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ షేర్ సో దట్ దే కెన్ ఆల్సో పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. మనం ఇతరులకి స్వార్థ అందించే విషయంలో సహాయపడినప్పుడు దేవుడు మనల్ని చూసి బహుగా సంతోషిస్తారు. అలాగనే కొత్తపల్లి ప్రజోద్ గారు వారి యొక్క హాస్టల్ వెల్ఫేర్ కోర్ట్ కేసు నిమిత్తమై ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. వారి యొక్క ఉద్యోగము, వివాహము, వీటి నిమిత్తమై, చక్కని ఆరోగ్యము నిమిత్తమై, వారి యొక్క తల్లి గారి యొక్క ఆరోగ్యము నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవించండి బ్రదర్, ప్రార్థన చేద్దాము. శాంసన్ గారి యొక్క చక్కని ఆరోగ్యం గురించి అండ్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి దేవుడు తన జీవితమై ఏమి చిత్తమున్నది తెలుసుకొనుటకు బ్రదర్ ప్రార్థన విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవించండి బ్రదర్, ప్రార్థన చేద్దాం. మనం ఒక ఎయిమ్ ఏంటంటే విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం, పొందుకుందాము. దేవుడు ఖచ్చితంగా సమాధానం దయచేవాడై ఉన్నాడు. మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనకి ఏకీభవించండి. అలాగుననే శాంసన్ గారికి మరి ఒక ప్రార్థన విజ్ఞాపన ఉంది. వారి యొక్క హౌస్ సెటిల్మెంట్ కేసు నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపన కోరి ఉన్నారు. అండ్ షారోన్ గ్రేస్ గారి యొక్క మంచి స్వస్థత అనుభవంలోకి నడిపింపబడలాగున చక్కని ఆరోగ్యము, వారి కుటుంబం అంతటి నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవిద్దాము. శాంసన్ పాల్ గారు, మే గాడ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లవింగ్ మినిస్ట్రీ. థ్యాంక్ యూ బ్రదర్, కీప్ ప్రేయింగ్ ఫర్ అస్. లావణ్య గారి వారి యొక్క హస్బెండ్ బిజినెస్ నిమిత్తమై ఉన్న సకల అప్పుల బాధల నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవించండి సిస్టర్, ప్రార్థన చేద్దాం. దేవుడు ఘనమైన కార్యం మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. నాగమణి గారు వారి నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. హృదయ స్పందన గారు వారి జాబ్ నిమిత్తమై వారికి మనీ రావాల్సి ఉన్నది, వాటి నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవించండి సిస్టర్. ఆయన మార్గము తెరవగలిగిన దేవుడు. ఆయన తీయగా ఎవరు వేయలేరు, ఆయన మూయగా ఎవరునూ తీయలేరు. కనుక
విశ్వసించి ప్రార్థిద్దాం. దేవుడు ఘనమైన అద్భుత కార్యం మన జీవితంలో జరిగించిన జ్ఞాపకం చేసుకుందాం. 3 గంటల సమయం ప్రార్థనా సమయం. ప్రార్థించుచున్నాము, విశ్వసించి ప్రార్థిద్దాము. దేవుడు ఘనమైన అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించి దీవించి ఆశీర్వాదానికి మనలను వారసులుగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థించున్న మీరు, ఏకీభవిస్తున్న మీకు చిన్న మనవి, మనము మొదటిగా విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం. తర్వాత దేవుడు తన ఘనమైన కార్యం మన జీవితంలో జరిగించి అనేకమైన మేళ్లు మన జీవితంలో పొందుకుందుమగాక. ఆమేన్. చదవబడిన ఈ ప్రార్థన విజ్ఞాపన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మోహన్ రావు గారి యొక్క పెయిన్స్ నిమిత్తమై ప్రార్థన కోరి ఉన్నారు. స్వస్థత అనుభవంలోకి నడిపింపబడేలాగా ప్రార్థిద్దాము. బాలాజీ గారు వారి యొక్క కుటుంబము హెల్త్ అండ్ హీలింగ్ నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపన కోరి ఉన్నారు. వీరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. చదవబడిన అంశముల నిమిత్తమై ప్రార్థించుకుందాము. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకమైన తండ్రి, ప్రియ సహోదరులు తండ్రి, ప్రదీప్ గారి యొక్క మారు మనస్సు నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం నాయన. దేవా, నీవు గొప్ప దేవుడవు, ఘనమైన దేవుడవు, శక్తిమంతుడవైన దేవుడవు నాయన. దేవా, ప్రియ సహోదరుడు ప్రదీప్ గారికి తండ్రి చక్కని మారు మనస్సు దయచేయండి. రక్షణానుభవంలో ప్రియబిడ్డ నడిపింపబడి తండ్రి దేవా, మీరు ఘనమైన దేవుడవు, శక్తిమంతుడైన దేవుడు. మేము మాట్లాడటం వలన కార్యము జరగదు, కానీ మీరు మాట్లాడటం వలన కార్యము జరుగుతుంది. అలనాడు తండ్రి దేవా సౌలుతో మాట్లాడి ఉన్నావు దేవా, నీవు హింసించుచున్న యేసుని అని చెప్పి మాట్లాడి ఉన్నా. ఈనాడు మా పాపముల చేత మిమ్మల్ని హింసకు గురి చేస్తున్న మమ్ములను మన్నించి తండ్రి మారు మనస్సు రక్షణానుభవంలోకి ప్రియబిడను నడిపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. ప్రియ సహోదరుడు ప్రదీప్ గారు త్వరితములోని రక్షణ మారు మనస్సు అనుభవంలోకి నడిపింపబడి ఆయన సాక్షి బిడ్డగా నిలవబడునుగాక. ఆమేన్. ఆ రీతిగానే అనిగ్రేస్ గారు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. నీ సహాయమును అనుగ్రహించి తండ్రి దేవా ప్రియబిడను దీవించి ఆశీర్వదించండి నాయన. దేవా, మేలు చేయువాడవు, శక్తిమంతుడవైన దేవుడవు నీవు ఘనమైన దేవుడవు, గొప్ప దేవుడు. విశ్వసించి ప్రార్థించుచున్నాము తండ్రి దేవా. ప్రియ సహోదరిని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న సకల అవసరతలను తీర్చండి. సకలమైన శ్రమలను, బాధలను మీరే తీసివేయండి తండ్రి దేవా. దేవా, నీ సహాయం అనుగ్రహించండి ప్రభా. దేవా, జ్యోత్స్న గారి తండ్రి దేవా ధన సహాయము కొరకే తండ్రి మీ పాదాల చెంత చేరి ఉన్నా. మీకు ఇది ఎంత మాత్రము తండ్రి, నరులకైతే అసాధ్యము, కానీ నజరేయుడైన నీకు తండ్రి ఏదయ్యా అసాధ్యం. వారికి తండ్రి ఏదైతే అడ్డుగా ఉన్నదో తండ్రి దేవా, ధనము రావుటకు, సహాయం రావుటకు, వారి పని ఏమై ఉన్నదో, నీ చిత్తం ఏమై ఉన్నదో వారి జీవితంలో జరిగించండి. మార్గము చూపించండి, మార్గము సరళము చేయండి తండ్రి దేవా. మెట్టగా ఉన్న స్థలములన్నీ కూడా సరళము చేసి తండ్రి దేవా మీరే తండ్రి దేవా గొప్ప ఘనమైన కార్యము ప్రియ సహోదరి జ్యోత్స్న గారి జీవితంలో చేయవలసిందిగా వేడుకుంటున్నాం దేవా. ప్రియ సహోదరుడు శాంసన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ విషయమై నీ చిత్తం ఏమై ఉన్నది దేవా. చక్కని బిడ్డను తండ్రి దేవా ప్రియ బిడ్డను ఎన్నుకొనండి నాయన. మీ సహాయం అనుగ్రహించండి, దర్శించండి, కృప చూపించండి, మీ ఆత్మతో నింపండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడవు కదా తండ్రి దేవా. ప్రియ సహోదరుని దీవించండి నాయన దేవా. అనేక మందికి బిడ్డ జీవితం ద్వారా, బిడ్డ జీవిత సాక్ష్యము ద్వారా అనేక మంది రక్షణానుభవంలోకి నడిపింపబడ్డ కృప చూపించండి. తీర్మానించుకున్నటకు సహాయం అనుగ్రహించండి దేవా. మీ రక్షణను అనుగ్రహించండి, మీ కృపను ప్రియ బిడ్డకు దయచేయండి నాయన దేవా. మీ కృప ద్వారా తండ్రి బిడ్డ అనేకమైన అద్భుత కార్యములు తన జీవితంలో రుచి చూడటకు సహాయం తెచ్చండి. ఎరిగి ఉండాలి ప్రియ బిడ్డ తండ్రి దేవా, తన జీవితంలో ఏది జరిగినా అది కేవలం నీ వలనే, నీ కృప వలనే అని తండ్రి ఎరిగి ఉండగలిగిన జీవితాన్ని తెచ్చి ఇంతవరకు తన జీవితం గడిచిపోయింది. ఇక్కడి నుంచి నాయన తండ్రి దేవా తాను చేయు ప్రతి పనిలో తండ్రి నీ సహాయం కొరకే వేడుకున్నటకు, నీ వలనే దాన్ని పొందుకున్నట్టుకు తండ్రి దేవా నా బిడ్డకు తండ్రి ఎరిగి ఉండగలిగిన మనస్సును దయచేయండి. నీ సహాయం అనుగ్రహించండి. గొప్ప బలమైన శక్తితో ఆ బిడ్డను తండ్రి దేవా మీరే తండ్రి ఆ బిడ్డను నింపుటకు సహాయం అనుగ్రహించి, నింపుతున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. దేవా, మీరు ఘనమైన దేవుడు తండ్రి దేవా. దేవా, నీ చిత్తము తండ్రి ఆ బిడ్డ జీవితంలో ఏమై ఉన్నదో తెలియజేయండి తండ్రి. ఆశపడుచున్నాడు తండ్రి దేవా, మీ చిత్తము బయలుపరచండి ప్రభా. కృప చూపించి బలపరిచి స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి దేవా. నీ సహాయమును అనుగ్రహించి తండ్రి దేవా. ఏకీభవించిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పచెప్పుచున్నాం, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుచున్నాం దేవా. శాంసన్ గారి యొక్క హౌస్ తండ్రి దేవా
సెటిల్మెంట్ విషయంలో తండ్రి దేవా మార్గము సరళము చేయండి, ద్వారము తెరవండి. ప్రతి అడ్డంకును ఆశీర్వాదముగా మారుస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. సహోదరి షారోన్ గారి విషయమై విజ్ఞాపన చేస్తున్నాం. చక్కని ఆరోగ్యము తెచ్చి నీ గాయపడిన హస్తము వేసి ముట్టి స్వస్థపరిచి బలపరిచి స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాం దేవా. ఆ రీతిగానే సిస్టర్ లావణ్య గారి విషయమై విజ్ఞాపన చేస్తున్నాం దేవా. నీ సహాయమును అనుగ్రహించి వారి యొక్క తండ్రి దేవా హస్బెండ్ యొక్క తండ్రి బిజినెస్ విషయమై అంచెలంచెలుగా అభివృద్ధిలోకి నడిపించండి. మొదటిగా తండ్రి కుటుంబంలో ఆత్మీయ అభివృద్ధిని దయచేయండి. కుటుంబం అంతయు కూడా మోకరించి నీ నామములో ప్రార్థించే భాగ్యము తండ్రి అట్టి సహవాసము ప్రియబిడ్డకు అనుగ్రహించండి. కృపను దయచేయండి ప్రభా, బలపరచండి ప్రభా. ప్రతి అప్పుల బాధలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోవుటకు సహాయమును అనుగ్రహించండి. రక్షణ అనుభవంలోకి నడిపింపచేయండి, బలపరిచి స్థిరపరచండి ప్రభా. కుటుంబంలో సకలమైన ఇబ్బందులు అప్పుల భారం ఆ కుటుంబం మీద లేకుండా మీరే సహాయం తెచ్చి ఏ కుటుంబాలు అప్పుల బాధలతో పీడింపబడుతూ తండ్రి దేవా ఈ యొక్క లైవ్లో ఏకీభవించి ఉన్నారు వారందరినీ తండ్రి దేవా మీ పాదాల చెంత పెడుతున్నాం. కృపను దయచేయండి, బలపరచండి తండ్రి దేవా. నీ సహాయమును అనుగ్రహించి నీ కృప ద్వారా తండ్రి బిడ్డలను ఆదుకొనండి. యానిగ్రేసి గారి యొక్క ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలగడానికి సహాయం అనుగ్రహించండి. సిస్టర్ నాగమణి గారి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సకలమైన బలహీనతలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగించండి. కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చి దేవా ఏదో సమస్య ద్వారా తండ్రి దేవా ప్రియబిడ్డ తండ్రి దేవ బాధపడుచున్నారు తండ్రి, చెప్పుకోలేని బాధతో తండ్రి హృదయంలో మదన పడుచుండగా ప్రియ సహోదరిని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ సమాధానమును సమాధాన మార్గంలోకి నడిపింపజేస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మార్గము సరళము చేసి బిడ్డకి ఏ అడ్డంకి లేకుండా ఎవరి వలన ఏ అపరాధము తండ్రి దేవా ఏ నింద లేకుండా తండ్రి దేవా బిడ్డను తండ్రి దేవా మీరే నింపుతున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. హృదయ స్పందనగా జ్ఞాపకం చేసుకోండి. జాబ్ నిమిత్తమై తండ్రి దేవా వారికి తండ్రి కొంత ధనము రావాల్సి ఉన్నది నాయన, మీరే దర్శించండి, మీరే కృప చూపించండి, బలపరచండి. బిడ్డకు తండ్రి దేవా ఏదైతే మూయబడిపోయింది అనుకుంటుందో దాని తండ్రి దేవా మీరు తెరిచి ఉంచండి, దాని ద్వారా సహాయం తెచ్చండి. ఇది యెహోవా జరిగిన కార్యం. ప్రియుడా జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు నేను నీ జీవితంలో చేసే కార్యాలను బట్టి నీ చుట్టూ ఉన్నవారు చెప్పే మాట యెహోవా వీరి కొరకు గొప్ప కార్యంలో చేసి ఉన్నాడని అన్ని జనులు నీ గురించి చెప్పే రోజు త్వరితములోనే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రప్పించబోచున్నాడు. ఆమేన్. విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అని పలుకుదాం. ప్రియ సహోదరి సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, మన కోసం అనేకమైన కార్యములు చేయగలడు. తండ్రి బిడ్డలు అడిగినప్పుడు నా కుమారుడు అడిగారు కదా, నా కుమార్తె అడిగింది కదా అని చెప్పి ఇంకా అధికముగా ప్రేమతో వారు అడిగింది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మన దేవుడు చేసి చూపించి రుజువుపరిచే గొప్ప దేవుడే ఉన్నాడు మన పరమ తండ్రి. కనుక విశ్వసిద్దాము. దేవుడు ఘనమైన అద్భుత కార్యములు మన జీవితంలో జరిగించి దీవెనకు కారణముగా మనలను నింపునుగాక. ఆమేన్. మరికొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు వచ్చి ఉన్నాయండి, వాటి నిమిత్తమై ప్రార్థన చేద్దాము. బ్రదర్ గాబ్రియల్ గారు అండర్వెంట్ ఫర్ స్టంట్ ఆపరేషన్, ప్రే ఫర్ హీలింగ్ అండ్ గుడ్ హెల్త్. ఓకే బ్రదర్. అన్విక్ గారి నిమిత్తమై ప్రార్థన చేయమని కుమారి గారు విజ్ఞాపన కోరి ఉన్నారు. విక్టర్ ఎజ్కేల్, జోయల్, నోయల్, మెర్సీ, జోస్నా, ఓలివ్, శాంతి వారి అందరి నిమిత్తమై చక్కని ఆరోగ్యము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ముందుకు కొనసాగులాగున ప్రియ సహోదరుడు విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవించండి బ్రదర్, ప్రార్థన చేద్దాము. యక్షిత్, ఉషారాణి గారి యొక్క కుమారుడు యక్షిత్ నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. చదవబడిన విజ్ఞాపనల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఏకీభవిద్దాండి. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమైన తండ్రి, గొప్ప దేవా, ఘనమైన దేవా, దేవా నీవు గొప్పవాడవు, ఘనమైన వాడవు, శక్తిమంతుడవైన దేవుడవునైనా
ప్రియబిడ్డ తండ్రి దేవ గాబ్రియల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, మేలుతో నింపండి తండ్రి దేవ. నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదియూ లేదు. వైద్యులకు పరమ వైద్యుడైన దేవుడు తండ్రి దేవ చక్కని స్వస్థతానుభవంలోకి ప్రియబిడ్డ గాబ్రియల్ జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి, మేలుతో నింపి తండ్రి దేవా మీరే తండ్రి ఘనమైన అద్భుత కార్యమును ప్రియబిడ్డ జీవితంలో జరిగించండి, స్వస్థతను అనుగ్రహించండి. సమస్త కీడు నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగించవలసిందిగా వేడుకుంటున్నాము నాయన దేవా. నీ సహాయం అనుగ్రహించండి, దర్శించండి, కృప చూపించండి. హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం, వారి నోటి నిండా నవ్వును దయచేయవలసిందిగా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం. ఆ రీతిగానే తండ్రి దేవా సహోదరులు తండ్రి దేవా ప్రతి బిడ్డ విషయమై విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి దేవా. దేవా శాంసన్ గారి యొక్క సహోదరులందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. విజ్ఞాపన కోరి ఉన్నారు, చక్కని ఆరోగ్యాలు ప్రియ బిడ్డలకు అనుగ్రహించి నీ చిత్తంలో వారి జీవితం ఏముందో ఎరిగి తెలుసుకుని కేవలం పరిశుద్ధాత్మ ప్రేరేపణలో వారి జీవితాలు కట్టుకున్నట్టుకు సహాయం అనుగ్రహించండి. ఏ ఒక్కరూ కూడా కూలిపోకుండా తోలిపోకుండా తండ్రి దేవా వారిని దీవించండి ప్రభువా. మీరే తండ్రి వారి జీవితాలని కట్టండి, మీరు వారి జీవితాలకి అధిపతిగా ఉండండి ప్రభువా. మార్గము తప్పిపోకుండా మీరే తండ్రి దేవా బలపరిచి స్థిరపరిచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యము జీవితాల్లో జరిగించవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన విజ్ఞాపనలు కొన్ని ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి దేవా. కుమారుడు యక్షిత్కి మంచి ఆరోగ్యం తెచ్చండి, బలపరచి స్థిరపరచండి, సహాయం అనుగ్రహించండి దేవా. బిడ్డ చేయి ప్రతి ప్రయత్నము సఫలపరచండి. బాల్యం నుండి దేవా నీ దయలో మనుషుల దయలో వర్ధిల్లే బిడ్డగా తండ్రి ప్రియ బిడ్డ ఉండేలాగున తండ్రి దేవా. సంగమునకు నీకు తండ్రి దేవా మంచి పేరు తెచ్చగలిగా తండ్రి దేవా బిడ్డగా తండ్రి బిడ్డ జీవితాన్ని మీరే కట్టండి, బలపరచండి, స్థిరపరచండి, కృప చూపించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మరి ఒక్క మారు మీ చేతులకు చెప్పుచున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బిడ్డల జీవితాలను దర్శించి ఘనమైన జీవితాలుగా సాక్షి బిడ్డలుగా నిలవబెట్టుకుంటున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఒక మారు బిడ్డలందరినీ కుటుంబాలని మీ చేతులకు అప్పచెప్పుచు నీ కృపను బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా, నీ రక్షణను బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా, మారు మనసు రక్షణ అనుభవంలోకి బిడ్డలందరినీ నడిపిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కేవలము నీ చిత్తమే బిడ్డల జీవితంలో జరిగించలాగున సహాయం దయచేయండి. ప్రతి మూయబడిన ద్వారము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరవబడలాగున సహాయం అనుగ్రహిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. బలపరిచి స్థిరపరిచి మీరే మాకు అండగా కొండగా ఆశ్రయ దుర్గముగా ఉంచిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన విజ్ఞాపన ఆలకించి అంగీకరించవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ సమయంలో చక్కని పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందామని ఇంకెవరికైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నడలా దయచేసి తెలియజేయవలసిందిగా వేడుకుంటున్నాము. మరి ఒక 3 విజ్ఞాపనలు వచ్చినాయి, వాటి నిమిత్తమై ప్రార్థించుకుని చక్కని పాట పాడుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. నిర్మల్ కుమార్ గారు, ప్రేమ గారు వీరి యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు విడిపించులాగున ప్రార్థనా విజ్ఞాపన కోరి ఉన్నారు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ సమస్య లేకపోలేదు. ప్రతి ఒక్కరికి సమస్య కలదు, శ్రమలు కలవు. అయితే మీరు స్మరించుకోవాల్సిన ఒక మాట, అస్వస్థతగా ఉన్నప్పుడు యెహోవా రాఫా. నీ ప్రతి సమస్యల్లో కూడా ఒక్క మాట నువ్వు పలుకో, యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. నువ్వు ఏ కష్టపడక్కలే, శ్రమ పడక్కలే, నింద పడక్కలేదు, ఏ మెంటల్ టెన్షన్స్ నీకు అక్కర్లేదు. యెహోవా ఈరే అని విశ్వసించి నమ్ము. దేవుడు నీకు సులువుగా నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి శత్రువులు మిత్రులుగా చేయగలిగిన శక్తిమంతుడు. శత్రువే నీ పాదాల చెంత చేరి నిన్ను క్షమించమని కోరుకునే రోజుల్లో నీ దగ్గరికి తీసుకురాగలిగిన శక్తిమంతుడు కనుక ఆయన నమ్ము, విశ్వసించు. దేవుడి నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పారలైసిస్తో బాధపడుతున్న వరలక్ష్మి గారు, పారలైసిస్తో బాధపడుచుండగా వారి నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నారండి. ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమైన తండ్రి, ప్రియ సహోదరులు నిర్మల్ కుమార్ గారు, ప్రేమ గారు వారి యొక్క వైఫ్ అండ్ హస్బెండ్స్ ప్రాబ్లమ్స్ నిమిత్తమై విజ్ఞాపన కోరి ఉన్నారు. సమాధానం దయచేయబడు, ఐకమత్యం దయచేయగలిగిన శక్తిమంతుడు
ఇకంత మాత్రము తండ్రి దేవ వారి మధ్య ఉన్న ప్రతి అసమాధానము సాతాను క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగించవలసిందిగా వేడుకుంటున్నాం. విశ్వసించి ప్రార్థించుచున్నాము తండ్రి. త్వరితములోని బిడ్డలిద్దరూ ఏకమై తండ్రి దేవ సాక్షి బిడ్డలుగా నిలవబెట్టకు సహాయం అనుగ్రహించండి. ప్రతి అసమాధానం తీసివేయండి దేవా. అశాంతికి కారణమవుతున్న వాటినన్నిటినీ కూడా లయపరచవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి. చక్కని అర్థము చేసుకునే మనసు ఇరువురికి దయచేసి తండ్రి దేవా మీరే ముందుకు నడిపించండి ప్రభువా. దేవా మీ సహాయం అనుగ్రహించి బలపరచుతండి. కుటుంబం మీరిచ్చిన బంధము, మీరు ఏర్పాటు చేసిన బంధం, ఆ కుటుంబము తండ్రి దేవ చక్కగా నడిపింపబడేలాగున ఏ ఒక్క తండ్రి సాతాను శక్తులు పని చేయకుండా మీ ఆత్మల కుటుంబంపై నుంచి సకల సమస్యలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తీర్చబడలాగున సహాయం అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. ఆ రీతిగానే వరలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకున్నాం. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ పారలైసిస్. మీరే తండ్రి దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, స్వస్థత అనుభవంలోకి నడిపింపచేయండి, బలపరిచి స్థిరపరిచి రక్షణ అనుభవంలోకి బిడలను నడిపింపచేయండి ప్రభా. ఇది యెహోవా వలన జరిగిన కార్యమని బిడ తండ్రి దేవా నీ సాక్షి బిడగా నిలవబట్ట కృపను అనుగ్రహించండి. ఎందు నిమిత్తం అనారోగ్యము దరికి చేరిందో తండ్రి దేవా ప్రతి తండ్రి దేవా ప్రతి నీకు విరోధముగా చేసిన ప్రతి పాపమును నిర్మూలపరిచి తండ్రి దేవా మీరే రక్షణ అనుభవంలోకి స్వస్థత అనుభవంలోకి నడిపింపచేసి బిడకు నూతన బలము దయచేయండి ప్రభా. నరులుచ్చు బలము కాదు తండ్రి దేవా, నరులు చేయు ప్రతి క్రియ వలన తండ్రి దేవ పొందుకోవడము కాదు, నీవిచ్చే బలం బహుశ్రేష్టమైన విధానముగా ఉంటుంది. నూతన బలమును ప్రియ సహోదరి వరలక్ష్మి గారికి దయచేసి యెహోవా నాకు నూతన బలం ఇచ్చినాడు, నన్ను స్వస్థపరుస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను బలపరిచిన విధానమును బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనే రీతిగా బిడ్డను నిలవబెట్టుకోవాల్సిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో యేసు రక్తపనే కంచెను ప్రతి కుటుంబానికి వేసి దీవించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ సమయంలో చక్కని పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. మన దేవుడు నమ్మకమైన వాడు, శక్తిమంతుడు, కార్యములను చేయగలిగిన దేవుడు, మనలను సాక్షి బిడ్డలుగా నిలువబెట్టుకోగలిగిన గొప్ప దేవుడు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా, అసలు ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన అందరం కలిసి పాడదామండి. దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రార్థించిన ప్రతి విజ్ఞాపన నమ్మకమైన దేవుడు నెరవేర్చునుగాక. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్నా ఈ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే ఆని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన
దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులచుండినా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసి నీవు నాకుంటే, సాయము చేసే అందరూ చెప్దామండి, నీవు సాయము చేసే నాకుంటే దేవుడు చాలు యేసయ్యా, చాలు చెప్దాం, యేసయ్యా. సహాయం చేసే ఆయన మనకుంటే నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా, అసలింకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరము కలిసి మాటలు చెప్తాం. న్యాయము తీర్చే దేవుడు మనకుండగా భయం ఎందుకు, శాపము బాపే దేవుడు మనకుండగా భయం ఎందుకు, సాయము చేసే దేవుడు మనకుండగా భయం ఎందుకు. నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకమైన దేవుడు మనకుండగా భయం లేదు, దిగులు లేదు. ఈ సమయంలో ప్రార్థించుకుందాము. వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా సేవకులు ప్రార్థించుండగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. అడుగుదాం, దేవా నా జీవితం ఈ రీతిగా ఉన్నది, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడవు. ఏ రీతిగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచబోచున్నావు, ఏ రీతిగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించబోచున్నామని దేవాది దేవుని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆరాధనకు యోగ్యుడా, మా ప్రార్థన ఆలకించిన శక్తిమంతుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ప్రియులు
ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు, వారి కొరకు ప్రార్థన చేశాము. నజరేయుడైన యేసు నామములో చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానం, ఆన్సర్ మీరు ఇచ్చారు అని నమ్ముతున్నాం. మీరు జవాబును అనుగ్రహించే దేవుడిగా ఉన్నారయ్యా. మీరు నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడైన నీ ఎదుట ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చారు అని విశ్వాసంతో వేడుకుంటున్నాం. అలా వేడుకొనిన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. ఇప్పుడు వాక్యములోనికి వెళ్తుండగా, వాక్యాన్ని వింటుండగా, వాక్యముతో సూటిగా, తేటగా, బాహాటముగా మాట్లాడి మమ్మల్ని దర్శించమని మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామంలో అతి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మరి యొక్క మారు మీ అందరికీ ప్రభునామన శుభములు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చక్కని సమయము ఇంతవరకు దేవుని స్తుతించుకున్నాం, ప్రార్థించుకున్నాము. మంచిది. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడుట, వాక్యం అనగా దేవాది దేవుడే మనతో మాట్లాడుట. అయితే ఈ యొక్క సమయంలో దేవుడు బలమైన వాక్కు ద్వారా మనల్ని దర్శించబోచున్నారు. దయచేసి అందరము వాక్యం పైన దృష్టి ఉంచుదాము. దేవా, నాతో మాట్లాడు ప్రభువా, నీవు తప్ప నాతో మాట్లాడగలిగేవారు ఎవరు లేరు, నీవు తప్ప నా జీవితాన్ని సరిచేయగలవారు ఎవరూ లేరని చెప్పి దేవాది దేవునికి నీకు నువ్వు విన్నవించుకో. అది నీకు దేవునికున్న అనుబంధము. దేవాది దేవునితో బలమైన వాక్ ద్వారా మాట్లాడబోచుండగా ప్రతి ఒక్కరు ఎక్కిపోద్దాం. బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నామండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసుకుందాం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరమును కూడా కలిసి మరి ఒక మారి వాక్యమును చదువుదాం. 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. చక్కని వాక్కు అర్థము చేసుకుని అనుసరించినట్లయితే దేవుడు మన జీవితాన్ని నూతన మార్గములో నడిపింపగలడు. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించుకుందాము. అక్కడ జరిగిన కార్యము, కపెర్నహూములో ఒక పక్షవాయువు గలవానిని ఒక 4 వ్యక్తులు తీసుకొని వచ్చి ఉన్నారు. అయితే ఆ తీసుకుని వచ్చే క్రమమును మనం పరిశీలించినప్పుడు అది ఏ రీతిగా ఉన్నది అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించుకుందాం. ప్రతి విషయంలో కూడా ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపించబోచున్నాడంటే, హౌ యు ఆర్ బిల్డింగ్ యువర్ సరౌండింగ్స్. నీ యొక్క సరిహద్దులను, నీ యొక్క చుట్టుప్రక్కలను ఏ రీతిగా నిర్మించుకుంటున్నావు, హౌ యు ఆర్ సెట్టింగ్ యువర్ బౌండరీస్, సరిహద్దులను ఏ రీతిగా ఏర్పాటు చేసుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని బలమైన వాక్కు దేవుడు మన హృదయాంతరంగములను తెరిపించి మన జీవితాన్ని చక్కని మార్గంలో నడిపింపజేయుటకు ఒక బలమైన వాక్ ద్వారా ఈ దినం మాట్లాడుచున్నారు. దయచేసి మన జీవితాన్ని సరిచేసుకుంటకు జాగ్రత్తగా విందాం. హౌ యు ఆర్ సెట్టింగ్ యువర్ బౌండరీస్. ఇక్కడ మనం చూసినప్పుడు తనకి ఆ పక్షవాయువు గల వ్యక్తిని మనం చూద్దాం. ఆ పక్షవాయువు గల వ్యక్తి ఎక్కడికి వెళ్ళలేడు, ఏమీ చేయలేడు. ప్రతిదానికి కూడా ఒక సహాయం కావాలి. అయితే ఆ సహాయము కావాల్సిన ఆ వ్యక్తి తన సరౌండింగ్స్ని ఏ రీతిగా నిర్మించుకున్నాడంటే, తన చుట్టూ ఎవరున్నారో ఆ నలుగురు వ్యక్తులు ఏ రీతిగా ఉన్నారంటే, వారి జీవితంలో విశ్వాసము కలిగి దేవుని పైన నమ్మి దేవుడు కార్యము చేయగలడని నమ్మి ఉన్నవారు తన చుట్టూ ఉన్న సహోదరులు. అయితే నీ చుట్టూ కూడా నీ సహోదరులు ఉన్నారు. నీ చుట్టూ కూడా ఒక 4 వ్యక్తులను నువ్వు పెట్టుకుని ఉంటావు. స్నేహము కలిగిన వారు, నీ చేరువైన వారు ఒక 4 ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటారు. అయితే ఈ పక్షవాయువు గల వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ రీతిగా ఉన్నారు అని అంటే, వారు దేవునిపై విశ్వసించిన వారు, దేవుడు కార్యము చేయగలడని నమ్మి ఉన్నవారు. అయితే వారు చేసిన పనిని మనం గమనిద్దాం. వీడు పక్షవాయువు గలవానిగా ఉన్నాడు కదా, వీడి వలన కార్యం ఏమి జరుగుతుంది, ఎవరికి ఉపయోగపడ్డు, వీడికే మనం ఉపయోగపడాలి అని వారు అనుకోలేదు. కానీ వారు దేవుని ఎరిగిన వారు గనుక వారి హృదయములో ప్రేమతో నింపుకొని ఉన్నారు.
మొదటగా దేవుని ఎరిగిన బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే ప్రేమను పంచువారుగా వారు ఉంటూ ఉంటారు. అయితే ఈ యొక్క పక్షవాయువు గలవానితో ఉన్న ఆ నలుగురికి మొదటిగా దేవుని ఎరిగి ఉన్నారు. వారి హృదయంలో ప్రేమ కలిగిన వ్యక్తులుగా వారు మనకి కనబడుతున్నారు. ప్రేమ కలిగిన వ్యక్తులు వారు ఉన్నారు. జాగ్రత్తగా నోట్ చేసుకుందాం. ఇఫ్ యు వాంట్ ప్లీజ్ నోట్ డౌన్. ప్రియమైన వ్యక్తులారా, దేవుడు అంటున్నాడు, దేవుడు బలమైన విధముగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హౌ యు ఆర్ సెట్టింగ్ యువర్ బౌండరీస్, యాజ్ ఇన్ ద సేమ్ వే హీ ఈస్ టీచింగ్ అస్ హౌ ద ప్యారలైజ్డ్ పర్సన్ సెట్ హిస్ బౌండరీస్. నీ బౌండరీస్ని నువ్వే సెట్ చేసుకోగలవు. తను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పక్షవాయువు వచ్చింది కాబట్టి నా దగ్గరికి రండి అని అడగలేదు, కానీ ముందుగా తన జీవితంలో ఈ రీతిగా తన సహవాసం ఎవరితో చేసావో వారు తన లేమిలో సహాయపడ్డారు. అయితే నౌ యూ థింక్ యువర్ సెల్ఫ్ హౌ యు ఆర్ సెట్టింగ్ యువర్ ఓన్ బౌండరీస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవాది దేవుడు అంటున్నాడు, వారి విశ్వాసము చూసి వీరిని నీకు పాపక్షమాపణ దొరికిందని చెప్పి దేవుడు చెప్తున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించుకోండి, ఇక్కడ ఎంత చక్కని అద్భుత కార్యం. మనము డీప్గా థింక్ చేసినప్పుడు ఈ కార్యమునే చూద్దాము. వారు మొదటిగా నడవలేడు కదా, తానున్న పరుపునే వారు మోసుకుని వచ్చి, అసలు మనము ఒక డైలీ వాకింగ్ చేస్తూ లేదా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీగా ఉన్న పర్సనే ఇంచుమించు ఒక 50 to 60 వెయిట్ ఉంటారు. అయితే ఏ యాక్టివిటీ లేని ప్యారలైజ్డ్ పర్సన్ బియాండ్ వెయిట్ అనేది తాను గెయిన్ చేయొచ్చు. అయితే ఆ బియాండ్ వెయిట్ని కూడా వీరి హృదయంలో ఉన్న ప్రేమ వారిని ఏమీ చేయలేకపోయింది. అంటే నెగిటివ్గా రెస్పాండ్ అవ్వలేక వారు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ట్రై టు లవ్ దేర్ ఫ్రెండ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, తన పరుపుని తానే కాకుండా తన స్నేహితుల చేత తాను కార్యాన్ని రుచి చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్న ప్రజలను మనం ఏ రీతిగా ఏర్పాటు చేసుకుంటున్నాం? నీ చుట్టూ ఉన్న ప్రజలు విశ్వాసులైతే ఇక్కడ తన పక్షవాయువు గలవాన్ని యేసునొద్దకు ఏ రీతిగా తీసుకెళ్లారు. అయితే వారు తీసుకెళ్తున్న ప్రయాణం జరుగుతూ ఉన్నది. అయితే తీసుకొచ్చినప్పుడు మొదటగా ఒక అడ్డంకి వచ్చింది. వారు ఆ గృహంలోకి ప్రవేశించలేకుండా జనులందరూ అడ్డుగా ఉన్నారంట. కొంతమంది అంటారు, సరే సహాయం చేస్తాము ఎలాగా అని అంటున్నప్పుడు ఒక అడ్డంకి రాగానే ఇది జరగట్లేదులే ఇంకా వదిలే అని చెప్పి అక్కడితో చేతులు విడిచిపెట్టేసేవారు చాలామంది కలరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించుకుందాము, వీరు దేవుని విశ్వాసులై ఉన్నారు, దేవుని ఎరిగి ఉన్నవారు, ప్రేమ కలిగిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు గనుక వారు ఇది కాదు, ఈ మార్గం ఆగిపోయిందని చెప్పి మనం ఆపేయకూడదు. మనం ఎందు నిమిత్తం వచ్చాము, ఏ పని నిమిత్తం వచ్చామో, నజరేయుడైన యేసు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఏ రీతిగా అయినా మనం స్వస్థత పొందుకొని మనము వెళ్ళాలి అనే పని మీద వారు వచ్చి ఉన్నారు. వారి హృదయంలో వచ్చిన ఆలోచన ఏ రీతిగా ఉన్నది అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితముగా కార్యము రుచి చూస్తేనే మేము ఈ పట్టుదల విడిచిపెట్టం, కార్యము చూడక ముందు మేము విడిచిపెట్టము అని చెప్పి ఖచ్చితంగా ప్రార్థనలో పట్టుదల కలిగి, దేవుని యందు విశ్వాసములో పట్టుదల కలిగి ముందుకు కొనసాగిపోయారు. ఈ నలుగురిలో ఒక్కరికైనా అవిశ్వాసం ఉంటే ఆ యొక్క క్యారీయింగ్ ఏంటి, హెల్పింగ్ ఏంటి, ప్రతిదీ కూడా బ్రేక్ డౌన్ అయిపోతుంది. వారు తీసుకున్న తీర్మానం ఏంటి, ప్రతిదీ కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. కానీ నలుగురు ఒకే విశ్వాసముతో కూడుకుని ఆ పక్షవాయువు గలవానికి మొదటిగా ప్రజలు గృహములోనికి వెళ్ళలేకుండా ఉండే అడ్డంకిని వారు నిరాశతో కృంగిపోక, ఆ అడ్డంకిని ఇక మా కార్యము జరగదు, ఈ ప్రయత్నం చేశాం, ఇంకా మా జీవితంలో కార్యమే జరగదు అని చెప్పి అనుకుంటూ నిరాశపడిపోవారు చాలామంది ఉన్నారు విశ్వాసుల్లో. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటారు కొంతమంది. చూసుకుందాం, ఒక అడ్డంకు ఇలాగే అనుకుందాం, ప్రజలు ఏ రీతిగా వారికి అడ్డంగా ఉన్నారో దేవుణ్ణి చేరుటకు, ఆ రీతిగా నీ యొక్క సమస్య తీర్చబడటకు, నీవు దేవుణ్ణి చేరుటకు ఒక అద్భుత ఆశ్చర్యకారం నీవు అనుకున్న టైంకి జరగకపోతే చాలామంది విత్డ్రా అయిపోతూ ఉంటారు. అయితే నిజమైన విశ్వాసి, ఒక బిలీవర్గా ఉన్న నువ్వు నీ సరౌండింగ్స్ని ఈ నలుగురు వలె బిల్డ్ చేసుకుంటే నీవు అక్కడితో ఆగిపోవు, నీ సమస్య అక్కడితో ఆగిపోదు. కానీ వీరెలాగా దేవుని యందు పట్టుదల కలిగి వారి సహోదరుడిని, వారి యొక్క ఫ్రెండ్ని ఖచ్చితంగా స్వస్థతానుభవంలోకి నడిపించాలనే పట్టుదల వారిలో కలిగి ఉన్నందున వారికి ఒక నూతన ఆలోచన తట్టింది.
ఏంటి అని అంటే, వారు ఇంటి పైకి వెళ్ళి ఆ పైకప్పును తీసి అందులో నుంచి యేసు దగ్గరికి పక్షవాయువు గలవాన్ని చేర్చగలిగి ఉన్నారు. అప్పుడు వారు చేసిన ఆ క్రియను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, ఎంత కష్టతరమో, వారిని మోసుకురావడమే కష్టతరము, కానీ అంత బరువైన మనిషిని పైకి ఎక్కించుకుని అందులో నుంచి మళ్ళీ కిందకి దింపడానికి. అయితే ఇంకొక విషయం గమనిద్దాం, ఆ గృహము వారు ఆ పైకప్పు తీసుకుంటే ఒప్పుకుంటారా? కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు తిట్టినా, ఎవరు నెట్టివేసినా, ఎవరు నీకెందుకురా అని అడిగినా మేము మా పట్టుదల విడిచిపెట్టం. మేము యేసుని చూడడానికి వచ్చినాం, యేసు దగ్గర కార్యం పొందుకోవడానికే వచ్చి ఉన్నాం, పొందుకునే తిరిగి వెళ్తామని ప్రతి సవాళ్లను కూడా ధైర్యముగా ఎదిరించి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, ఆశ గల ప్రాణము తృప్తిపరచును, వారి ఆశ వారి స్నేహితుడు స్వస్థత పొందుటే. అయితే ఆ ఆశకు తగినట్టు వారు కార్యమును తలపెట్టారు, కష్టపడ్డాడు, శ్రమపడ్డారు ఆ నలుగురు. ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగి యొక్క విశ్వాసమును దేవుడు చూడలేదు, కానీ తన సరౌండింగ్స్ని బిల్డ్ చేసుకున్న ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి దేవుడు ఏమన్నాడో తెలుసా? యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ చుట్టూ ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసమును చూసి, వారి యొక్క విజ్ఞాపన ప్రార్థనను చూసి, వారి యొక్క కన్నీటి ప్రార్థన, నీ కొరకు వారు చేసే కన్నీటి ప్రార్థనను చూసి, ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. యేసే అంటున్నారు, వారి విశ్వాసమును చూసి, నీ సహోదరులు నీ కొరకు చేస్తున్న విజ్ఞాపనను చూసి, ఇప్పటి వరకు మనం విజ్ఞాపనలు చేసి ఉన్నాము కదా, వారి నిమిత్తమై మనమందరం చేసి ఉన్నాం. మనము వారి కోసం మన విశ్వాసమును చూసి వారి జీవితంలో కార్యము జరిగిస్తాడంటండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి బౌండరీస్ నువ్వు సెట్ చేసుకోకుండా, నీ బౌండరీస్ని చెడ్డ ప్రవర్తన గలవారితో, చెడు ప్రవర్తన గలవారితో, చెడు నడవడిక నడుస్తున్న వారితో బౌండరీస్ సెట్ చేసుకొని, హౌ కెన్ యూ గో ఫర్దర్? ఒకసారి ఆలోచించుకో, నీ బౌండరీస్ ఏ రీతిగా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గల వాళ్ళతో చెప్పానంట. కేవలం నీ విశ్వాసం. ఒక వాక్యం అనేది, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. కానీ నాట్ ఓన్లీ అవర్ ఫెయిత్, we also need the faith of our friends and family members too. దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. నీ జీవితంలో కార్యం జరగకపోవడానికి కారణము నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నీ యొక్క బౌండరీస్, ఒక విశ్వాసం, ఫెయిత్ఫుల్ సపోర్ట్ అనేది లేకపోవటం వలన నీవు అభివృద్ధి చెందలేకపోతున్నావంట. ఇందాక మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుంటున్నప్పుడు, కుటుంబం ఆత్మీయంగా అభివృద్ధి పరచడానికి, స్పిరిచువల్ రిచ్నెస్ అనేది మన కుటుంబాలలో, మన సరౌండింగ్స్లో లేకపోవటం వలన మనము కార్యము రుచి చూడట్లేదంట. నీ కుటుంబంలో అసమాధానం ఎందుకుంటుంది? నీ కుటుంబం పైన అప్పు భారం ఎందుకుంటుంది? నీ కుటుంబంలో అనారోగ్యం ఎందుకు వెడలిపోలేకుండా స్థిరముగా నిలిచిపోయి ఉంటుంది? బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ పూర్నెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ లేమి నీ కుటుంబం పైన యజమానిగా ఉంటుంది. లేమి అనేది ఆర్థికంగా కాదు ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ లేమి నీ కుటుంబంలో ఉంటున్నందున నీవు కార్యము రుచి చూడలేకపోతున్నావంట. అయితే నీ సరౌండింగ్స్లో ఫెయిత్ఫుల్ పీపుల్ని నీవు బిల్డ్ చేసుకున్నప్పుడు నీవు రుచి చూడగలిగే కార్యం ఏంటో తెలుసా? మొదటిగా వారు నిన్ను దేవుని వైపు నడిపించగలరు. వెన్ యు ఆర్ డౌన్, నీవు లో టైంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తారు వారు విశ్వాసులు. నీ యొక్క ఫ్రెండ్స్, ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్ని నీవు బిల్డ్ చేసుకోగలిగితే వారు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? అన్యజనులు చెప్పే మాట వేరు, దేవుణ్ణి విశ్వసించి చెప్పేవారి మాట వేరు. అన్యజనులు చెప్పే మాట ఏ రీతిగా ఉంటుంది అనంటే, ఇది కాకపోతే ఇంకొకట్లే, ఇది ఇంతేలే, ఏదోటి చేసుంటావు, అందుకనే నీకు ఈ యొక్క జీవితం ఈ రీతిగా ఉంది. గమనించుకుందాం. యోబు స్నేహితులు ఉన్నారు, మొదటగా ఏడ్చారు, తర్వాత వారు అన్న మాట ఏమిటి తెలుసా? యోబు పరిస్థితిని బట్టి, యోబు ఉన్న అనారోగ్య స్థితిని బట్టి ఇంకా గుచ్చి బాధ పెట్టడం కారణముగా వారు ఒక మాట అన్నారు, ఏ పాపము చేస్తే ఈ రోగం వచ్చింది నీకు? ఈనాడు ఆ మనుషుల్ని నీవు చుట్టూ పెట్టుకుంటే నీవు వర్ధిల్లలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చుట్టూ పెట్టుకోవాల్సిన మనుషులు ఏ రీతిగా ఉండాలో తెలుసా? ప్రార్థిద్దాం, ప్రార్థన చేసి జయిద్దాం. మన దేవుడు శక్తిమంతుడు, కార్యము చేస్తాడు, బలవంతుడైన దేవుడు. ఈ రీతిగా ఉన్నాడు.
ఇన్ని అద్భుత కార్యములు చేశాడు కదా, మన జీవితంలో చేయలేడా, నీ జీవితంలో చేయలేడా అని చెప్పి విశ్వాసులైతే నీతో చెప్తారు. విశ్వాసము కలిగిన స్నేహితులు, కుటుంబ సభ్యులు నీతో ఉంటే, ఆత్మీయ ఐశ్వర్యం కలిగిన వారు నీ సరౌండింగ్స్లో ఉంటే, వారిని నీవు సెట్ చేసుకోగలిగితే నీ జీవితము ఇంకా ముందుకు వెళ్తుంది. యోబుతో తన స్నేహితులు పలికిన మాటలు చూస్తే ఇంకా కృంగు చేయగలిగే మాటలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఒక హెచ్చరికను నీకు ఇస్తున్నాడు. హౌ యు ఆర్ సెట్టింగ్ యువర్ ఓన్ బౌండరీస్, విత్ హూమ్ యు ఆర్ సెట్టింగ్ యువర్ బౌండరీస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించుకో, ఎవరితో నీ యొక్క బౌండరీస్ని సెట్ చేసుకున్నావు. మొదటిగా ఆదాముని చూద్దాం. ఆదాము అవ్వ ఎవరిని, తన సరౌండింగ్స్లో ఎవరున్నారు? సాతానును బట్టి పాపములోకి నెట్టబడి ఉన్నది. ఆ రీతిగాని యోబు స్నేహితులు తనని కించపరచు, హీనపరచు, ఏనాడు ఏ కష్టము చేసావు, ఏ పాపం చేసుకుంటావు, నీకు ఈ స్థితి వచ్చిందని చెప్పేవారు. ఇటువంటి స్నేహితులు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఉండవలసింది, నీ సహోదరులు, నీ ఇంటి వారు ఏ రీతిగా ఉండాలి అని అంటే, దే షుడ్ హ్యావ్ ఫెయిత్ఫుల్ రిచ్నెస్ ఇన్ దేర్ లైఫ్స్, సో దే కెన్ సపోర్ట్ యూ ఇన్ యువర్ లో టైమ్స్. కేవలం ఆర్థికంగా సహాయం చేయటమే కాదు, దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి వారు నీకు సహాయపడతారంట. నీకు నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? చాలామంది అంటారు, మందిరంలో నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అయితే ఆ మందిరానికి నడిపించగలిగే కుటుంబ సభ్యులు, స్నేహితులు నీకు కలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన నీకు కరుణ చూపే దేవుడు. ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అనంటే, ప్రియ సహోదరి సహోదరుల, వారు విశ్వాసం కలిగిన వారు, నిజమైన విశ్వాసులు నిన్ను యేసునొద్దకు మొదట చేరుస్తారు. దాని వలన, వారి విశ్వాసం వలన ఈ జీవితంలోకి మొట్టమొదట వచ్చేదేంటో తెలుసా? వారి విశ్వాసాన్ని చూసి దేవుడు నీ జీవితంలో మొదటిగా రక్షణావస్త్రాన్ని నీకు ధరింపజేస్తాడంట. మొట్టమొదటే నీకు హీలింగ్స్ అండ్ అప్పుల భారం ఇవన్నీ తీసేయడం, ఇవన్నీ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చేసేది. దేవుడు మొదటిగా ఆయన నా కుమారుడివి, నా కుమారుడు ఇక్కడ పిలిచి ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె అని నిన్ను పిలుస్తున్నాడు. నీ యొక్క ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని బట్టి నీకు కలిగే గొప్ప పేరేంటో తెలుసా? హీజ్ ఓనింగ్ యు. నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి పిలిచి దేవుడు అంటున్నాడు, నీ పాపములన్నీ క్షమించబడి నేను నీకు రక్షణా వస్త్రాన్ని ధరింపజేస్తాను, నూతన వస్త్రం నీకు ధరింపజేస్తాడు. ఎ ప్రెషియస్ థింగ్ గాడ్ ఈస్ గిఫ్టింగ్ యూ. రక్షణా వస్త్రాన్ని నీకు ఇచ్చి ఆ తర్వాత వారిని స్వస్థపరిచాడంటండి. మొదటిగా ఆయన పాపాలను క్షమించి వారి విశ్వాసమును బట్టి వీని పాపములు క్షమింపబడినప్పుడు నీవు ఈనాడు తీర్మానించుకో, నీ సరౌండింగ్స్లో ఎటువంటి వ్యక్తుల్ని నీవు పెట్టుకుని ఉన్నావు, ఎటువంటి వ్యక్తులతో నీవు సహవాసము చేస్తున్నావు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నీకు ఇప్పుడు 2 తీర్మానాలు తీసుకోవాల్సిన వాడవై ఉన్నావు. నిజమైన విశ్వాసి అయితే ఈ స్నేహితులు ఏ రీతిగా సహకారం కలిగి ఉన్నారో, యేసునొద్దకు నడిపించుటకు కారకులై ఉన్నారో, నీవు యేసునొద్దకు, దేవాది దేవుని వద్దకు నడిపించుటకు కారకురాలవై ఉండాలి. నీ జీవితం ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. ఒకవేళ నీ చుట్టూ బౌండరీస్ గురించి ఆలోచిస్తే నిజమైన విశ్వాసులను నీవు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎలా ఏం చేయాలి అని అంటే, దే షుడ్ ప్రే. ప్రార్థన మీద ఆధారపడే వ్యక్తులుగా వారిని ఎలా కనుగొనమంటే, వారు ఎప్పుడూ కూడా లోకమునకు వేరై ఉంటారు. లోకంలో కలిసిపోతూ లోక ఆనందాల కోసం ప్రాకులాడే వ్యక్తులుగా ఉండరు, కానీ లోకమునకు వేరుగా జీవిస్తూ ఉంటారు. కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ వారిని నీ సరౌండింగ్స్లో పెట్టుకునటం వలన నీ జీవితంలో అంచెలంచెలుగా దేవుడు వారిని బట్టి నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తానని దేవుడు నాడు చెప్తున్నాడు. నీ ప్రాబ్లం ఇది అని దేవుడికి తెలుసు కదా, నీకు తెలుసు నీ ప్రాబ్లం ఇదని తెలుసు. నౌ గాడ్ ఈస్ గివింగ్ యూ అ సొల్యూషన్. సెట్ యువర్ ఓన్ బౌండరీస్ విత్ అ ఫెయిత్ఫుల్ పీపుల్. దేవుడు అంటున్నాడు, సెట్ యువర్ ఓన్ బౌండరీస్ విత్ అ ఫెయిత్ఫుల్ పీపుల్. ఆత్మీయ ఐశ్వర్యం కలిగి జీవించమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈనాడు. ఆ రీతిగా నీవు జీవిస్తే ఆత్మీయ ఐశ్వర్యంతో పాటు నీకు వచ్చేవి ఆర్థిక ఐశ్వర్యం. ప్రతి లేమి నుంచి దేవుడు కలిమి అనుభవంలోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనలందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్.
వీక్షిస్తున్న మీ అందరికీ చెప్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డవారితో నడిస్తే మన యొక్క నడక కూడా తప్పిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి. ఒక కుళ్ళిపోయిన టమాటాని తీసుకెళ్ళి మంచిగా ఉన్న టమాటా పక్కన అంటుకునేలాగా బాండ్ అయినట్టు మనం పెడితే కొన్ని రోజులకి అది కూడా దాని స్వభావాన్ని తీసుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసము ఎవరితో చేస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి పరీక్షించుకో. నీ సహవాసము ఎవరితో ఉంటుంది? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో ఉంటుంది, ఒకరి భారములను ఒకరు భరించుడి, అట్లు మీరు క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చుదురు. ఆమేన్. నీ తోటి వారి భారమును, ఏ రీతిగా వారి అప్పుల భారమును భరించమని కాదు, ప్రార్థన భారాన్ని భరించగలిగే స్నేహితురాలిగా ఉండాలని తీర్మానించుకుంటావా? ఒక్కరి భారములను ఒకరు భరించుడి. నీ మైండ్లో నోట్ డౌన్ చేసుకో, నీ బుక్లో నోట్ డౌన్ చేసుకో. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఆల్సో నోట్ డౌన్ మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. మార్కు సువార్త 2వ అధ్యాయం 11, 12 వచనములు చూసినప్పుడు, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. దేవునికే సమస్త మహిమ ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించుకుందాం. దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయంటే, నరులు నీ చుట్టూ ఉన్నవారు చూసి, ఒకనాడు నిన్ను నిందించిన వారు చూసి ఏ రీతిగా ఉంటారు? విభ్రాంతి నొందుతారు. ఒక్కొక్కరు షాక్ అయిపోయి, స్టన్ అయిపోయి, ఫ్రీజ్ అయిపోయి, అలాంటి గొప్ప మిరాకిల్స్ అనేవి దేవుడు మన జీవితంలో జరిగించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. మనము తీర్మానించుకున్నాం, విశ్వసించి ప్రార్థించి పొందుకొందుము కాక. ఆ రీతిగానే విశ్వాసుల సహవాసము నేను ఏర్పాటు చేసుకుంటాను. I will set my boundaries with faithful people, faithful friends and families. I will be a spiritual richness filled family. ఆత్మీయ ఐశ్వర్యం కలిగిన కుటుంబంగా నా కుటుంబాన్ని నేటి నుంచి నిర్మించుకుంటాను. ముందే నువ్వే ఫస్ట్ ఫార్వర్డ్గా స్టెప్ తీసుకో. ఫస్ట్ ఫార్వర్డ్ యాక్షన్ నువ్వే తీసుకో. ఆత్మీయ ఐశ్వర్యంతో కలిగిన కుటుంబమే నా ధ్యేయం. నా సమస్యలన్నీ కూడా దేవుడు తీర్చివేస్తాడు. ఆయన నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు అని చెప్పి నీ హృదయంలో నిన్ను నీవు బలపరుచుకోవాలి. ఆత్మీయంగా స్నేహితులు కలిగి ఉండటం వలన లాభం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు ఆత్మీయతలో తగ్గిపోయినా వారి విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. వారి విశ్వాసం నీ జీవితంలో కార్యము చేయగలుగుతుంది. ఇది కదా నిజమైన ఆశీర్వాదం. ఇది కదా నిజమైన విశ్వాసి జీవితం. ఇది కదా ఫుల్ఫిల్మెంట్ అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు హాఫ్ ఆఫ్ స్పిరిచువల్నెస్తో నీవు బాధపడుతున్నావేమో, అలాంటి లైఫ్ని నీవు జీవించి ఉన్నావేమో. జ్ఞాపకం చేసుకో. దేవాది దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆత్మీయ ఐశ్వర్యం కలిగిన జీవితంలోకి నడిపిస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. దేవుడు అంటున్నాడు, నేను హెల్ప్ చేస్తాను అంటున్నాడు. నీవు చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? నీ బౌండరీస్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకో. జాగ్రత్త కలిగి మెలకువగా ఉండి ప్రార్థించుడి. ఆ మెలకువ నీవు ఒకవేళ తొట్టిల్లిపోయినా నీ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను నిలబెట్టగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా జస్ట్ గిడ్డినెస్ ఉండి కళ్ళు తిరిగి పడిపోయి ఇలా ఉంటే, ఒక ఇద్దరు సహాయం ఉంటే ఆ గిడ్డినెస్ ఉన్న వ్యక్తి కూడా నిటారుగా నిలవబడగలరు. నీ స్పిరిచువల్నెస్లో కూడా పడిపోతున్నాను, తప్పిపోతున్నాను అనబడినప్పుడు స్పిరిచువల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నీ చుట్టూ ఉంటే, అటువంటి బౌండరీస్ నేను సెట్ చేసుకోగలిగితే, దేవుడు అంటున్నాడు, వారి విశ్వాసమును బట్టి నీ జీవితంలో కార్యం చేయగలను, వారి విశ్వాసం బట్టి నేను స్వస్థపరచగలను. అయితే స్వస్థతకు కార్యాలకు ముందుగా నేను నీకు ఇచ్చేది రక్షణ వస్త్రమును, పాప క్షమాపణను నేను నీకు దయచేస్తాను అంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి అవి ఇవి చేయక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ యువర్ ఓన్ బౌండరీస్. అక్కడికి వెళ్ళి మొక్కక్కర్లేదు, ఇక్కడికి వెళ్ళి చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. నువ్వు నిలుచున్న స్థలంలోని సరౌండింగ్స్ని బిల్డ్ చేసుకున్నట్లయితే, మంచి వ్యక్తులతో, మంచి విశ్వాసము, నమ్మకముగా నిజమైన విశ్వాసులతో నీ బౌండరీస్ని సెట్ చేసుకోగలిగితే నీ జీవితంలో కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? పక్షవాయువు గలవాడు చూసిన అద్భుతము వారి చుట్టూ ఉన్నవారి, తన జీవితంలో జరిగిన కార్యం చుట్టూ ఉన్నవారిని ఏ రీతిగా చేసిందంటే ఫ్రీజ్ అయిపోయేలా చేసిందంట. ఆ రీతిగా నీవు షాక్ అయిపోతావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా
షాక్ అయిపోయి విభ్రాంతి నొందారంట. అసలు ఆ యొక్క వచనాలను చదువుతున్నప్పుడు, అనుభవించినప్పుడు దాని రుచిని మనం తెలుసుకోగలం. దేవుని కార్యాలను అనుభవించినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఏ రీతిగా ఇది ఎవరికి సాధ్యం, ఈ కార్యములు ఎప్పుడూ చూడలేదని చెప్పారు పలుకుతున్నారంట. అటువంటి నోటి మాటలను నీ చుట్టూ ఉన్న వారికి దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలను బట్టి దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. విశ్వసించి ప్రార్థించు. సెట్ యువర్ ఓన్ బౌండరీస్ విత్ అ ఫెయిత్ఫుల్ పీపుల్. ఫిక్స్ యువర్ ఫ్యామిలీ విత్ స్పిరిచువల్ రిచ్నెస్. ఫిల్ యువర్ ఫ్యామిలీ. ఆస్క్ గాడ్, దేవా నన్ను ఆత్మీయ ఐశ్వర్యంతో ముందు నింపు తండ్రి అని చెప్పి నీవు మొదటగా ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించుకుందాం. దేవాది దేవుడు అంటున్నాడు, సర్వశక్తిమంతుడైన నేను నీకు కార్యము చేయుటకు సిద్ధముగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, స్థిరపరుస్తానని చెప్పి దేవుడు నీకు అభయమునిస్తున్నాడు. నేడు వాక్యము విన్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిద్దాము. దేవాది దేవుడు శక్తిమంతుడు, ఘనమైనవాడు, బలమైనవాడు, మేలు చేయువాడు, మనల్ని ఎంతగానో నడిపించగలిగిన శక్తిమంతుడు. మన జీవితంలో కార్యము చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ సమయంలో విశ్వసిద్దాము, ప్రార్థిద్దాం, మేలులను పొందుకుందాం. దేవాది దేవుడు ఎంతో శక్తిమంతుడై ఉన్నాడు, ఎంతో ఘనమైన వాడు, ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు మనలను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు తోడై ఉంటాను. నీ యొక్క బౌండరీస్ని మంచిగా నిర్మించుకో. అది నీ పని కదా. నేను నీకు సహాయం చేస్తాను, కానీ నీవు నా కొరకు నిర్మించుకో. నీవు నా కొరకు ఈ ఒక్క పని చేయి. నీ సరౌండింగ్స్ని మంచి వారితో బిల్డ్ చేసుకో. నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని ఏ రీతిగా బిల్డ్ చేసుకుంటున్నావో నువ్వు ఒకసారి పరీక్షించుకో. నీ స్పిరిచువల్ లైఫ్ ఏ రీతిగా ఉంటుంది ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని చూసుకో. దేవాది దేవుడు నేను నీకు సహాయం చేస్తాను. అలనాడు పక్షవాయువు గల వారి సరౌండింగ్స్లో 4 వ్యక్తుల వలన తన జీవితంలో గొప్ప కార్యం చూడగలిగాడు కదా. ఈనాడు నీవు కూడా నీ జీవితంలో గొప్ప కార్యం చూడాలని ఆశపడితే నీ బౌండరీస్ని మంచిగా సెట్ చేసుకో. దేవుడు నిన్ను బలపరుస్తాను, స్థిరపరుస్తాను, గొప్ప కార్యం చేస్తాను. నేను నీ జీవితంలో చేసే కార్యాలను బట్టి నీ చుట్టూ ఉన్న వారు చెప్పే మాటలు ఈ రీతిగా ఉంటాయి. విభ్రాంతి నుండి ఈ కార్యములు ఎప్పుడూ చూడలేదే నేను అని చెప్పే విధముగా ఇంకా ఎప్పుడూ కూడా ముందెన్నడూ జరగని కార్యములు నీ జీవితంలో దేవుడు చేస్తాడంట. చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు, చాలామంది హీలింగ్స్, కొంతమంది తమ బిడ్డలు సరిగా మాట్లాడలేకపోతున్న, మాటలు రావట్లేదని. మునుపెన్నడూ జరగని కార్యములు నేను నీ జీవితంలో చేస్తానని దేవుడు వాగ్దానంతో మాట్లాడి ఉన్నాడు. ఈనాడు మునుపెన్నడూ జరగని కార్యములు, నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు నేను నీ జీవితంలో జరిగిస్తాను. నీ తోటి వారి విశ్వాసమును బట్టి నీ జీవితంలో నూతన కార్యము జరిగిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. నూతన అద్భుత కార్యములు త్వరితములో మీ అందరి జీవితంలో దేవుడు జరిగించి ఆశీర్వాదానికి వారసులుగా, ఆయన సాక్షి బిడ్డలుగా మనందరినీ నింపుకొనును గాక. ఆమేన్. తీర్మానించుకోండి, నా జీవితంలో నా బౌండరీస్ని మంచిగా బిల్డ్ చేసుకుంటాను తండ్రి. నీ కోసం, నీతో ఉండాలంటే నాకు ఇష్టం. నేను నీ కోసం ఏదైనా చేస్తాను తండ్రి. నీ కోసం నా బౌండరీస్ని ఫెయిత్ఫుల్ పీపుల్తో బిల్డ్ చేసుకుంటాను. ఇప్పటి వరకు ఉన్న పీపుల్తో నేను బిల్డ్ చేసుకుని నష్టపోయాను. ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ చుట్టూ ఉన్నవారు నీతో ఏ రీతిగా ఉన్నారు. పక్షవాయువు గలవాని చుట్టూ ఉన్న మనుషుల వలన తను మేలు పొందారు. నీ చుట్టూ ఉన్న మనుషుల వలన నీవు మేలు పొంది ఉంటే బహుశ్రేష్టమే. అయితే ఇంకా అధికముగా స్పిరిచువల్గా ఉండడానికి బిల్డ్ చేసుకో. ఒకవేళ స్పిరిచువల్ పీపుల్ కాకుండా అవిశ్వాసులతో నీవు పొత్తు కలిగి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నుంచి అయినా మెలకువగా ఉండి ప్రార్థించి నీ చుట్టూ స్పిరిచువల్ పీపుల్ ఉండేలాగా నిన్ను నువ్వు బిల్డ్ చేసుకుని, నీ ఫ్యామిలీని ఏ రీతిగా బిల్డ్ చేసుకుంటావంటే ఇతరులు చూసి చెప్పాలి, ఇది ఆత్మీయ ఐశ్వర్యం కలిగిన కుటుంబం. అప్పుడు వారి నోటి వెనుక వచ్చే మాట, ఆర్థిక ఐశ్వర్యం కలిగిన కుటుంబముతో కూడా నీవు పిలువబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాకులాడతాం మనం ఆర్థిక ఐశ్వర్యం కోసం, కానీ ఆత్మీయ ఐశ్వర్యం కోసం ప్రాకులాడేవారు ఎంతమంది? ఒక్కసారి గమనించుకుందామా?
నీ కుటుంబము ఆత్మీయ ఐశ్వర్యంగా ఉంటుందా, లేక ఆర్థిక ఐశ్వర్యం కోసమే ప్రాకులాడుతున్నావా? ఈ ఒక్క మాటను నిన్ను పరిశీలన చేసుకో. దేవుడు నీ జీవితంలో అంటున్నాడు, మునుపెన్నడూ జరగని కార్యాలు మన కుటుంబాలలో, మన జీవితాల్లో దేవుడు జరిగించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని దేవుడు, ఘనమైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు మన జీవితంలో నూతన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి మనకు సహాయుడై ఉంచునుగాక. ఆమేన్. ఆయన నోటి మాట వలన మనకి స్వస్థత కలుగుచున్నది. ఈ రీతిగానే ప్రతిదినము జరుగుతున్న ప్రార్థనా కూడికలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. మన యొక్క ప్రార్థన విజ్ఞాపనల కోసం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటే బహుశ్రేష్టమైన విధానం కనుక ప్రార్థించుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికను ముగించుకుందామండి. ఏకీభవించండి. ఇంతవరకు దేవుని యొక్క మాటలను మనం విని ఉన్నాం. ఎంతోమంది దినాలలో వాక్యం సెలవిచ్చినట్లుగా ఆర్థిక ఐశ్వర్యం కొరకు పరిగెడుతూ ఆత్మీయతను వదిలేసి మరి ఆత్మీయత యొక్క బంధాన్ని గుర్తించలేకపోతున్నారు. మొదటగా దేవుని పిల్లలుగా కలిగి ఉండవలసింది ఆత్మీయ ఐశ్వర్యం. ఎప్పుడైతే ఆత్మీయ ఐశ్వర్యము కలిగిన వారముగా ఉంటామో ఆర్థిక ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము సమస్తాన్ని దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించగలిగిన దేవుడని దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. మరి ఎంతోమంది కుటుంబాలలో ఈ యొక్క ఫైనాన్షియల్స్ గురించి మదనపడుతూ కుటుంబాలు కుప్పకూలే పరిస్థితులు ఉంటున్నాయి. చాలామంది జీవితాలలో దేవుణ్ణి ఎరగని వారు, దైవ భయము లేనివారు, దేవుని మాటకు లోబడని వారు మరి రకరకాలుగా ఆర్థిక సంబంధమైన వాటి గురించి ఈ లోకాశల్లో పడి మరి వాటి కొరకు వీటి కొరకు నిందిస్తూ వేధిస్తూ కుటుంబాలలో కలహాలు లేపుతున్న అపవిత్రాత్మ అంధకార శక్తులను దేవుడి మధ్యాహ్న కాల సమయమున లయపరచాలి. దేవుని ఎరిగిన వారు, యెహోవాను ఎరిగిన వారు మరి దేవుడిచ్చేటటువంటి ఆ దివ్యమైనటువంటి మాటల మీద ఆధారపడే వారముగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. ఎన్నో కుటుంబాలలో ఈ సమయములో, ఈ దినాలలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఒక కుటుంబంలో ఇంకొకరు కలుగజేసుకొని, ఒకరి జీవితంలో ఇంకొకరు కలుగజేసుకొని అది కావాలి ఇది కావాలి అంటూ వేధిస్తూ దేవుని నమ్మిన వారు కానీ, దేవుని ప్రేమను ఎరిగిన వారు కానీ ఆర్థిక ఐశ్వర్యం కొరకు ప్రాకులాడేవారు. ఈ దినమున తన దాసురాలు ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా మొదటగా ఆయన రాజ్యమును, నీతిని వెదికితే సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తానన్న సమాధానాధిపతి అయిన దేవుని ప్రియ బిడ్డలుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు దేవా మీ దాసురాలి ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఆ పక్షవాయువు గల వాణిని తండ్రి ఆ నలుగురు మోసుకెళ్ళారయ్యా. ఆ నలుగురి యొక్క బుద్ధి వలె తండ్రి నాన్న మా చుట్టూ ఉన్నవారు కానీ తండ్రి ఇతరులకు సహకారులుగా ఉండున్నట్లుగా తండ్రి నాన్న చక్కటి మనస్సును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ లైవ్లో పాల్గొంటున్న వారి చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో ప్రభువా, ఎలాంటి మనస్సు కలిగిన వారైనా ఈ దినమున మీ మాటలు విన్నవారు మరి చుట్టూ ఉన్న వారికి శ్రేయోభిలాషులుగా, చుట్టూ ఉన్నవారికి మేలు చేయువారుగా, కుటుంబాలను కట్టేవారిగా, మీ కృపను అనుభవిస్తూ మీ సాక్షి బిడ్డలుగా ముందుకు సాగే మనస్సును అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నలుగురికి సహాయము చేసే మనసు లేక నలుగురిని ఇబ్బంది పెడుతూ కుటుంబాలలో అల్లకొల్లోలమైన పరిస్థితులను రేపుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారయ్యా. అలాంటి వారి మనోనేత్రములను తెరిపించి తండ్రి నాన్న తన చుట్టూ ఉన్న వారికి సహాయము చేయాలనేటటువంటి మనస్సు కలుగ చేయండి అయ్యా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు
సమయమున పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని అష్టైశ్వర్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ నెమ్మది శాంతి సమాధానాలతోనూ మహదైశ్వర్యముతో ఆశీర్వదించి దీవించమని దినపు శుభములు దయచేయమని తిరిగి రాత్రి జరిగే ప్రార్థనలో మేమందరము కలుసుకుని మిమ్మల్ని స్తుతించే కృప అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము సమాధానం మనకును సకల పరిశుద్ధులకును దేవుని కృప నిత్యం తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశయ నామం నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఈ రోజున రాత్రికాల ప్రార్థన ఉంటుంది. రాత్రికాల ప్రార్థనలో కూడా ఏకీభవించండి. మేము ఎప్పుడు లైవ్ ఇచ్చిన ఆరాధన ప్రార్థన ఈ విధంగా ఉంటూ మీ యొక్క సెల్ ఫోన్కి రావాలి అంటే రక్షణ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతి లైవ్ మీ యొక్క సెల్ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మహిమపరుస్తూ ముందుకెళ్దాం. రక్షణ మినిస్ట్రీస్ హోమ్లోకి వెళ్తే ఛానల్స్ ఉంటాయి. సాంగ్స్ ఛానల్ ఉంది, అదేవిధంగా టెస్ట్ మనీ ఛానల్ ఉంది, లైవ్ ఛానల్ ఉంది. అన్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.